మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకుందాం. చూడండి, మీ అందరికీ సుపరిచితమైన సంగతులే. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరచదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము. ఒక మాట చెప్పేసేయ్యా, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వానిని చూచి, ఇశ్రాయేలీయులలో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడుపును పండు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నానెను. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. అంతటా యేసు చెప్తున్నాడు, ఇక వెళ్ళు, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. ప్రభునందు ప్రియులారా, చదువుకున్నటువంటి వాక్య భాగంలోని సన్నివేశం మీకు తెలియంది కాదు. శతాధిపతి దాసుడు రోగి అయి ఉండటం, పక్షవాతం చేత బాధపడటం, అతని కోసం శతాధిపతి ప్రభువుని వేడుకోవటం, నేను మీ ఇంటికి వచ్చి వాడిని ముట్టి స్వస్థపరుస్తానని ప్రభు మాట్లాడితే, నువ్వు నా ఇంట్లోకి రావడానికి నేను పాత్రుణ్ణి గాను, ఒక మాట మాత్రం సెలవివ్వు, నా దాసుడు స్వస్థత పొందుతాడు అని అతడు చెప్పడం, ప్లస్ యేసు ప్రభుని అధికారిగా అభివర్ణించి మాట్లాడటం, నేను సహా అధికారమునకు లోబడిన వాడను, నా కిందను సైనికులు ఉన్నారు, నా పైన నాయకులు ఉన్నారు, నా కింద సైనికులు ఉన్నారు, నేను కూడా ఒకని కింద అధికారమునకు లోబడ్డాను, నా కింద కూడా జాబ్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, నా పై నాయకుడు నాకేది చెబితే అది నేను ఎలా చేస్తానో నా కింద వాళ్ళు కూడా నేను ఏది చెబితే అది అలానే చేస్తారు. అలాగే నీవు సర్వాధికారివై ఉన్నావు గనుక ప్రకృతి మీద, పంచభూతాల మీద నీకు అధికారం ఉంది. పంచభూత నిర్మితమైన మానవ దేహం మీద, వాటి మీద ఉన్న రోగాలు, సమస్యలు, వాటన్నిటి మీద కూడా నీకు అధికారం ఉందని నేను ఎరుగుదును. ఒక్క మాట ఆర్డర్ జారీ చేసే, అవి సర్దుకుంటాయి, రోగం విడిచిపోతుంది, శరీరం బాగుపడిపోతుంది అన్నట్లుగా అతడు పలకటం యేసు ప్రభుని ఆశ్చర్యాన్ని గురి చేసింది. దేవుడు ఆశ్చర్యపోవటం ఏంటండి? దేవుడికి తెలియవా అంటే ఆయనకు సమస్తం తెలుసు. కానీ మానవ శరీరంతో భూమి మీదకి వచ్చాడు కనుక ఆయన కూడా ఒక మనుషుల్లాగానే తిన్నాడు, ఒక మనుషుల్లాగానే నిద్రపోయాడు, ఒక మనుషుల్లాగానే బాధపడ్డాడు, ఒక మనుషుల్లాగానే ఆలోచించాడు, ఒక మనుషుల్లాగానే సంతోషించాడు, ఓ మనుషుల్లాగానే ఆశ్చర్యపోయాడు, ఓ మనుషుల్లాగానే వేదన పడ్డాడు. మనలో ఉన్న భావోద్రేకాలు ఎలాగైతే పనిచేస్తాయి అవన్నీ కూడా ఆయనలో కూడా మనలానే పనిచేసినట్టు ఆయన కనపడ్డాడు. అందుకే ఆయన ఆశ్చర్యపోయి తనను వెంబడిస్తున్నటువంటి గుంపు వైపు తిరిగి, ఇశ్రాయేలులో ఎవరికైనానూ ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు అని తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ, ఆ ఆశ్చర్యంలోనే ఒక ప్రశంసను ఈ శతాధిపతికి ఇచ్చేశాడు. ఇచ్చి ఒక మాట అన్నాడు, జనులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో కూర్చుంటారు, కానీ రాజ్య సంబంధులు అంటే ఎవరి కోసం దేవుడు సిద్ధపరిచాడో వారు, ఎవరిని రమ్మని పిలుస్తున్నాడో వారు తిరుగుబాటు చేస్తున్నారు, తిరస్కరిస్తున్నారు, పరిశుద్ధాత్మను దూషిస్తున్నారు గనక వెలుపటి చీకట్లోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటా ఉంటుంది అని ఇక అతని వైపు తిరిగి, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అవునుగాక అని చెప్పాడు యేసు. యేసు ప్రభు ఆ మాట ఎప్పుడైతే అన్నాడో, అనిన మాట ప్రకారం
ఆ శతాధిపతి దాసుడు బాగుపడ్డాడు. ఇది జరిగిన స్టోరీ. ఇక్కడ టోటల్ మ్యాటర్ మొత్తం మనకు వద్దులే కానీ ఒక్క పాయింట్ మనం కీలకంగా తీసుకుందాం. యేసు ప్రభుని ఆశ్చర్యపరిచేవి కొన్ని ఉన్నాయి. వాటిల్లో విశ్వాసము ఆయనకు ఇష్టం పుట్టించడమే కాదు, ఆశ్చర్యాన్ని కూడా కలిగించింది. ఇక్కడ ఆయన ఆశ్చర్యపరిచే మరొకటి ఉంది, అది కూడా విశ్వాసం తాలూకే కానీ అది అవిశ్వాసం. ఇశ్రాయేల్లో ఆయన ఉంటుంది అనుకున్న విశ్వాసం ఏమో వాళ్ళలో లేదు. అది మార్కు సువార్త 5లో స్పష్టం. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. కొద్దిమంది రోగుల మీద చేతులుంచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ప్రవక్త స్వదేశములో తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని వారితో చెప్పి, కొద్దిమంది రోగుల మీద చేతులుంచుట తప్ప మరి ఏ అద్భుతమును చేయజాలకపోయెను అనుంది. చేయలేదు కాదు, చేయలేకపోయాడు అనుంది. ఎందుకు చేయలేకపోయాడంటే వాళ్ళు విశ్వసించినట్లయితే అక్కడ కార్యసిద్ధి కలుగుతుంది. కానీ ఆ విశ్వాసం అక్కడ వ్యక్తం కాలేదు గనుక, అక్కడ అవిశ్వాసం వ్యక్తమైంది గనుక దేవుని కార్యాలకి అక్కడ నెరవేరడానికి అవకాశం లేదు. గనుక ఆయన చేయజాలకపోయెను అని ఎండింగ్లో అంటాడు, ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. యేసయ్య ఆశ్చర్యపోయిన ఘట్టాలు ఈ రెండే రాయబడ్డాయి. ఒకటి, ఉండదు అనుకున్న చోట ఊహించినంత విశ్వాసం ఉండటం. రెండవది, ఇక్కడ ఖచ్చితంగా ఉంటుంది అన్నకాడ లేకపోవటం. ఇదే విధంగా అంజూరపు చెట్టు దగ్గర కూడా కనపడిద్ది. ఆకులు గల అంజూరపు చెట్టుని చూసినప్పుడు ఆయన చెట్టంతా చుట్టూ కలియ చూశాడు, కానీ ఎక్కడ ఒక పండు కూడా కనపడలేదు, ఒక కాయ కనపడలేదు. ఇక చెట్టుకెళ్ళి చూసి ఏమన్నాడు, ఇక ఎన్నటికి నీవు కాపు కాయకుందువు గాక, నీ పండ్లు ఎవరునో తినకుందురు గాక అన్నాడు. అని వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు శిష్యులు చూస్తే ఆ చెట్టు వేళ్లతో సహా ఎండిపోయి ఉంది. ఆయన శాపం ఫలించినట్టు వారు ఆశ్చర్యపోయారు, విభ్రాంతి నొందారు. అక్కడ కూడా చూడండి, చెట్టు ఉంది, ఆకులు ఉన్నాయి, కాయలు లేవు. అంటే రెండు విధాలుగా చెప్పుకోవచ్చు. అంజూరపు చెట్టు సహజ నైజం ఏంటంటే, ఆకు దానికి స్టార్ట్ అయితే ఆకు మొదట్లోనే చిన్న పిందె స్టార్ట్ అయింది. ఆకు పూర్తిగా ఓపెన్ అయిందంటే కనీసం పచ్చి కాయ సైజులోనన్నా కాయ ఉంటుంది దాని మొదట్లో. ఏది, కాండానికి ఆకుకి కార్నర్లో మూలలో కాయ వచ్చేస్తుంది. దాని నైజం అది, దాని ప్రత్యేకత అది. దేని ప్రత్యేకత? అంజూరపు చెట్టు ప్రత్యేకత. ఎప్పుడన్నా చూశారు అంజూరపు చెట్టు? ఎంతమంది చూశారు? ఫుల్గా ఆకులుండి కాయలు ఉండవా? ఉంటాయి. కాయ లేదనుకో ఆకు కూడా ఉండదు, ఆకు రాలిపోయింది. ఆకు స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా పిందె సైజులోనైనా కాయ ఉండాలి. కానీ దీనికేమో ఆకులన్నీ పూర్తిగా ఓపెన్ అయినాయి. దాని లుక్ ఎలా ఉందంటే కనీసం దీని దగ్గర పండ్లు ఉంటాయి అన్నంత లుక్ ఇస్తుంది ఇవ్వటానికి. కానీ పండు కాదు, కాయ కాదు, కనీసం పిండి కూడా లేదు, పూత కూడా లేదు. ఏం చేస్తాడు అంటే జనాల్ని మోసగిస్తుంది ఫలం ఉన్నట్టు, కానీ ఆకులు తప్ప ఫలం లేదు. సింపుల్గా చెప్పాలంటే వేషధారణ చూపిస్తుంది, అది మోసగిస్తుంది. తేడా పడింది ప్రభా, ఇంకెప్పుడు చేయనంటే వేషనైనా క్షమిస్తాను కానీ వేషధారిని క్షమించును అన్నాడు ఆయన. అవునా? కాయలేనప్పుడు ఆకు కూడా ఉండకూడదు. చల్లగానైన ఉండు, వెచ్చగానైన ఉండు, నులివెచ్చని స్థితి ఏల సోదరా. చల్లగా లేదు, వెచ్చగా లేదు. ఉంటే ఆకులు ఫలాలు మొత్తం కనపడితే అదొక లుక్కు, లేదా రెండు లేవు, ప్రాబ్లం లేదు. ఇది అట్లా కాదు, ఈ ఫలాలు చూపించట ఆకులు చూపిస్తుంది, జనాలు నమ్మిస్తుంది. నేను చూసి అంత పచ్చగా ఉన్నాను, తెగ బండిస్తున్నాను, నేను తెగ బండుతున్నానని బిల్డప్ ఇస్తుంది. ఇది ఒట్టిదే మాయ. ఇది మన భక్తి కూడా అలా ఉండే అవకాశం ఉంది అంటాడు.
మన ఆత్మీయ స్థితి కూడా అలా ఉండే అవకాశం ఉంది అంటాడు. కాయలేమీ లేక ఒట్టి ఆకులు కలిగి మనల్ని మనం మోసపుచ్చుకుంటూ ఎదుటోళ్ళను కూడా మోసం చేసే అవకాశం ఉంది అని చెబుతుంది వాక్యం. అది మా చిరాకాయనికి. అదేంటంటే రాజీ పడిన జీవితం. చిన్నదో పెద్దదో ప్రతి మనిషి నుండి తప్పు జరుగుతుంటుందండి. పొరపాటు ఉండొచ్చు అంటే చేయొచ్చు అంటల్లా, జరిగి ఉండొచ్చు నీ వల్ల. అయితే రాజీ పడ్డావా, లేకపోతే యుద్ధం చేస్తున్నావా, పోరాడుతున్నావా, లేకపోతే రాజీ పడిపోయావా, ఇంతేలే అని ఫిక్స్ అయిపోయావా? ఫిక్స్ అయిపోతే నువ్వు వేషధారివి, నాటకాలు ఆడుతున్నావు దేవుడితో. ఫిక్స్ అవ్వలేదు, రాజీ పడట్లేదు, దెబ్బతింటున్నావు, తొట్టుపడుతున్నావు, అయినా సరే లేచి దాన్ని తప్పించుకోవడానికి నీ వంతు నువ్వు పెనుగులాడుతున్నావు అంటే దేవుడు నిన్ను వేషధారి అనడు, పోరాడుతున్న యోధుడు యోధురాలు అంటాడు. కొంతమంది పొరపాటుతో రాజీ పడిపోతారు. వ్యసనాలు ఉన్నాయి, పాపాలు ఉన్నాయి, కొన్ని తొట్టుపడి ఏదో ఆత్మీయ జీవితంలో భంగపడ్డారు. అసలు నేను వేరు, నేను రక్షింపబడ్డాను, తిరిగి జన్మించాను, నా జీవితం ఇది కాదు, నేను ఇలా బ్రతకడానికి వీలు లేదు, నేను ప్రత్యేకింపబడాలి, నేను వేరైన జీవితం జీవించాలి. ఏ జీవితం? లోకానికి వేరైన జీవితం, ఆత్మీయులకు వేరు పరిచర్య చేసే జీవితం నేను జీవించాలి. నేను పాపంతో రాజీ పడకూడదు, పాపాన్ని విసర్జించాలి అని కొంతమంది బాధపడి తమ తొట్టుపాటును గుర్తెరిగి పశ్చాత్తాప్తులై దాన్ని అసహించుకొని విసర్జించి దేవునితో తిరిగి సమాధానపడి ఫలించటం మొదలు పెడతారు. ఎప్పుడైతే దేవునితో తిరిగి సమాధాన పడ్డారో వినండి, తేడాపడ్డ వ్యక్తి, తొట్టుపడ్డ వ్యక్తి, భంగపడ్డ వ్యక్తి, డిస్టర్బ్ అయిన వ్యక్తి, ఇంకేముందిలే తేడా పడ్డాంగా, ఇంక చేసేది ఏం లేదులే, ఇక అంతేలే అని ద్విపాత్రాభినయం చేయకుండా దేవుని సన్నిధిలో భక్తురాలి క్యారెక్టరు, బయటేమో దరిద్రపు క్యారెక్టర్ వేసుకుంటా, రెండు పాత్రలు పోషించుకుంటా తన్ను తాను మనుషుల్ని దేవుణ్ణి మోసం చేయడానికి ప్రయత్నం చేయకుండా, పొరపాటు జరిగింది, చిన్నదో పెద్దదో తొట్టుపాటు జరిగింది, ఒప్పుకొని దాని మీద యుద్ధం ప్రకటించి దాని విషయమే అభ్యంతరపడి దాన్ని విసర్జించడానికి పోరాడుతున్నావా? అట్లయితే నిన్ను వేషధారి అనడు. ఎప్పుడైతే నువ్వు దాన్ని అసహించుకొని దాని విషయమై దేవుని వైపు మళ్ళుకొని క్షమాపణ కోరి దేవునితో తిరిగి సమాధాన పడతావో, ఎప్పుడైతే దేవునితో తిరిగి తను సమాధాన పడతాడో ఆ తొట్టుపాటు నుండి మళ్ళుకొని లేచి లింక్ అవుతాడు. ద్రాక్షవల్లితో తీగ లింక్ అయినట్టు లింక్ అవుతాడు. ఈ లింకు దెక్కకుండా చూసుకోవాలా. ఈ లింకు తెంచేయే పాపాలు. ఆయనకి మనకి మధ్య అడ్డుబండలుగా వచ్చాయి. ఏంటో యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే ఉంది. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డుముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. అది గనుక ఆయనకి మనకు అడ్డొస్తాయి, ముఖాన్ని మరుగు చేస్తాయి, సంబంధాన్ని తెగతెంపులు చేస్తాయి. సిలువ మీద యేసయ్య నా దేవా నా దేవా నన్నేల చెయ్యి విడిచితివి అన్నాడు. ఎందుకన్నాడు? లోకుల పాపములన్నిటినీ తన మీద వేసుకుని పాపమెరుగని ఆయన మన నిమిత్తము పాపముగా చేయబడినందున తండ్రి అయిన దేవుడు ఆయనకు విముఖత చూపాడు, సుముఖత చూపలా. అందరి పాపం ఆయన మీద మోపి ఆయనను వదిలేశాడు. ఆ కొద్ది కాలపు ఎడబాటును తట్టుకోలేక ప్రభు అన్నాడు, నా దేవా నా దేవా నన్నేల చెయ్యి విడనాడితే. ఎవరి చెయ్యి వదిలేస్తాడు? ఎవడు పాపము చేసినో వాని చెయ్యి. ఓకేనా? ఎవనికి దేవుడు ముఖం తిప్పేసుకుంటాడు, ఎవరితో దేవుడు తెగతెంపులు చేసుకుంటాడు? ఎవడు పాపం చేసినో వానితో. స్తోత్రం. ఇంకా చాలా ఉన్నాయి. ఎవరి మనవి దేవుడు వినడు? యోహాను సువార్త 9వ అధ్యాయం 31. 9వ అధ్యాయం 31 అంట.
దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. అది ఎవరి మనవి వినడు? రైట్. ఎవని పేరు జీవగ్రంథంలోంచి తుడిచేస్తానన్నాడు? మోషే అంటాడు, అయ్యా వాళ్ళ పాపాన్ని పరిహరించితివా? ఒకవేళ పరిహరించలేదా, అయితే నా పేరు జీవగ్రంథములో తుడిచివేయి, వాళ్ళని బ్రతకని అంటాడు, వాళ్ళని వదిలేసే అంటాడు. జీవగ్రంథంలో నుంచి మోషే తన పేరు తీసేయమంటున్నాడు. ఎందుకు? ఇశ్రాయేలు మీద కోపము రాకుంటున్నట్లు. జీవగ్రంథంలో పేరు తీసేటువంటి ఏంటో తెలుసా? స్కూల్లోనో కాలేజీలోనో రిజిస్టర్లో పేరు తీసేసినట్టు కాదు. డ్వాక్రాలో పేరు తీసేసినట్టు కాదు. బ్యాంకు లోన్లో మన పేరు మిస్ అయినట్టు కాదు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ లెటర్లో మన పేరు లేనట్టు కాదు. జీవగ్రంథంలో పేరు లేకపోతే వాడు నరకంలో పడతాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. సాక్షాత్తు మోషే ఏం కోరుతున్నాడో తెలుసా? వాళ్ళందరినీ నాశనం చేయటం కంటే నన్ను ఒక్కడిని తీసుకెళ్ళి నరకంలో వేసేయి, వాళ్ళందరినీ వదిలేసేయి అంటున్నాడు. అది మోషే త్యాగం. చూసారా? ఏముంది? ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడలా వాడు అగ్నిగుండములో పడవేయబడెను. జీవగ్రంథంలో పేరు లేదు అంటే ఆడకపోతాడు. అది నరకమే గతి. అంటే ఏం కోరుతున్నాడు మోషే? జీవగ్రంథంలో నా పేరు తీసేయంటే నన్ను నరకానికి పంపి వాళ్ళందరూ బుద్ధిహీనులే, తప్పు చేశారు, వదిలేసేయని. ఎప్పుడు అడిగాడు? నిర్గమాకాండం 32వ అధ్యాయంలో ఈయన కొండెక్కాడు 40 రోజులు. ఆయన కొండెక్కి 40 రోజులు రాబోయేసరికి వాళ్ళు ఆత్రంగా దూడం చేసుకున్నారన్నమాట. దూడ బ్యాచి. ఏం బ్యాచి? దూడ బ్యాచి. దూడం చేసుకొని మాకు ముందు నడిచే దేవుడైన యెహోవా ఇదే అని పండుగ దాటించారు. అది చూసి గాయపడ్డాడు ప్రభు. అప్పుడు చెప్పాడు మోషేతో, వీళ్ళు లోబడనొల్లని ప్రజలు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళని విసర్జించి వీళ్ళని మొత్తాన్ని ఒక్క వేటును నాశనం చేసి నీలో నుండి నేను జనాంగాన్ని రప్పిస్తాను అంటే నీ కోపం వారి మీద మండనేలా? పితరులకు ఏం వాగ్దానం చేశావు? ఐగుప్తు నుండి ఏం చెప్పి తీసుకొచ్చావు? వాళ్ళని కనాన్ చేర్చకపోతే ఐగుప్తులు ఎగతాళి చేయరా నిన్ను? వాళ్ళ దేవుడు కూడా అలివి కాలేదు వాళ్ళు. అందుకే రక్షిద్దామని తీసుకెళ్ళినాడు, సాగుకొట్టి మధ్యలో సమాధిలో పెట్టాడు. మరి ఇప్పుడు మేము చేసిన తప్పేముంది? వాళ్ళ దేవుడే వాళ్ళని చంపేస్తే మరి మేము వాళ్ళని శ్రమ పెట్టడం తప్పేలా అవుతుందని అనరా ఐగుప్తీయులు? వద్దయ్యా అట్లా అని వాళ్ళ మీద వచ్చే దేవుని కోపాన్ని అడ్డగించి అంతటితో ఆగకుండా మళ్ళా దేవుడు ఒకవేళ కోపం నుంచి మళ్ళుకున్నాడో లేదో అని డౌట్ వచ్చి అప్పుడు అంటున్నాడు సెకండ్ రౌండ్లో. ఎన్నో వచనం? ఒక 32వ వచనం చదువుమా. 32వ అధ్యాయం 32వ వచనం. 32 ఇంటికి పోయి చూసుకుందరు కానిలే. ఇప్పుడు చెప్పండి వరుసగా, ఎవరికి దేవుడు విముఖత చూపుతాడండి? విముఖత అంటే వ్యతిరేకత అండి. సుముఖత అంటే అనుకూలత. ఎవరికి వ్యతిరేకంగా ఉంటాడు దేవుడు? పాపం చేసిన వాడి. ఏది అడ్డొచ్చిద్దండి దేవునికి మనకి మధ్య? అవునా? దేవుడు ఎవరిని చేయవదిలేస్తాడండి? రైట్. ఎవరి మనం వినడండి? ఎవరు ప్రార్థన ఆయనకి హేయమండి? అది మరి అట్లయితే మరి పాపులమైన మనల్ని ఎట్లా ఆమోదించాడండి? ఒక్క పాయింట్ దగ్గర ఆమోదించాడండి. పాపంతో ఇక నేను రాజీ పడను, విసర్జిస్తున్నాను, నీ పరిశుద్ధ మార్గంలో నడవాలని ఆశపడుతున్నాను, నేను పాపం విషయమే మారు మనసు పొందానన్న పాయింట్ మాట్లాడావు చూడు, అక్కడ ఒప్పుకున్నాను నిన్ను. స్తోత్రం, హల్లెలూయా. అట్లా కాకుండా దేవా నేను వ్యభిచారం చేసుకుంటాను, నీకు ప్రార్థన చేస్తానంటే చేసుకోను ఆయన అనడు. తోలు తీస్తారో అంటాడు. స్తోత్రం, అర్థమైందా? దేవా నేను మందు తాగుతూ ఉంటాను, నీకు ప్రార్థన చేస్తానే అంటే కుదరదురా మనకిద్దరికి ఫ్రెండ్షిప్ అంటాడు. ఏదైనా తోటలోంచి ఎప్పుడు నెట్టేశాడు బయటికి? తేడా జరిగినప్పుడా జరగక మునుపా? సో ఇప్పుడు చూడండి, ఇక మరి ఎవరి మనవి వినడు? రైట్. ఇన్ని ఉన్నాయి అన్నమాట. మరిగా అంటే ఇన్ని మనకు తెచ్చిపెడుతుంది పాపం. ఏంటిది? పాపం అంటే దేవుడు అభ్యంతరపడే చర్యలు. ఇప్పుడు
మనం ఈ పాపం అనేది మన ద్వారా జరగటం వల్ల, అది మాటల ద్వారా జరగని, క్రియల ద్వారా జరగని, ఏ విధంగానైనా జరగని, మన ద్వారా జరిగిన పాపం వల్ల దేవునికి మనకి మధ్య ఉన్న సత్సంబంధము తెగిపోతుంది. ద్రాక్షావల్లిలో నుంచి తీగ వేరైనట్టే. మరి తీగ వేరైతే ద్రాక్షావల్లి కాండం నుంచి వచ్చే సారం తీగకు అందకపోతే దీనికి కాయలు ఎట్టగాస్తాయి? కాయవుగా. కాయలు గాయాలంటే తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉండాలి. నేను చెప్పానా? యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయనే చెప్పాడు, సాక్షాత్తు యేసయ్యే చెప్పాడు. ఏమని? ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవరు మీరు? తీగలు మీరు. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదో, అలాగే మీరు నా యందు నిలిచి ఉంటేనే కానీ మీ అంతటా మీరు ఫలించరు అన్నాడు. ఫలించాలంటే ఇప్పుడు ఏం కావాలి? మనం ఆయనలో నిలిచి ఉండాలి. అప్పుడు ఆయనలో నుండి సారం వచ్చిద్ది. ఆ సారం మనం ఫలింపుకు కారణమైద్ది. ఆయన మన నుండి ఫలాలు వెతక వచ్చినప్పుడు కొన్నైనా కాయలు కనపడతాయి. లేకపోతే ఆకులు గల అంజూరపు చెట్టులాగా ఉంటుంది. ఎలా ఉంటుంది? అంజూరపు చెట్టొకటి నాటెను ద్రాక్షావనమందు, అంజూరపు చెట్టొకటి నాటెను ద్రాక్షావనమందు, పూత లేదు పిందె రాదే, పూత లేదే పిందె రాదే, ఆకులతో పచ్చగా నుండే. ఆకులతోనే పచ్చగా ఉంది, పూత లేదు, పిందె లేదు, ఏం లేదు. ఎందుకు లేదు? ద్రాక్షావల్లి నుండి తీగ వేరైంది. నయం, దానికి ఆకులు కూడా ఉండవు. కానీ ఈ చెట్టు వేషధారణ చెట్టు. ఇది విచిత్రమైన చెట్టు, రాజీ పడ్డ చెట్టు అన్నమాట. ఇది దేంతో? పాపంతో. పాపంతోనేనా? నో, పాపంతో పాటు దేవుడు కూడా కావాలంటుంది. ఇటు దేవుడిని చూపిస్తుంది, ఇటు పాపాన్ని చూపిస్తుంది. దాన్ని ఒప్పుకోడు ఆయన. కుదరదబ్బాయి అంటాడు. అర్థం చేసుకోదేవా, పరిస్థితి అర్థం చేసుకో అంటే, నువ్వు రాజీ పడ్డావని నేను రాజీ పడాలరా? నేను నీ కోఆపరేట్ చేయాలా? నా వల్ల కాదు. నిద్రలో కూడా నేను పాపాన్ని ఒప్పుకోను. ఏమయ్యా, పరిస్థితులు అర్థం చేసుకో, అర్థం చేసుకో, తప్పదు. నాకు నువ్వు కావాలి, పాపం కావాలంటే ఐసన్నా హీ హోజా హే బేటా అంటాడు ఆయన. లేదులే పప్పా, కొంచెం ఆలోచించు అంటే, ఐసన్ అయ్యి ఆ పప్పులు అయ్యి ఉడకో అంటాడు. అర్థమైందా నేను చెప్పింది? ఏందో మీకు? రాజీ పడొద్దు, యుద్ధం చెయ్యి, పోరాడు, ప్రయత్నించు, అసహించుకో. ఎప్పటికప్పుడు సిద్ధపడి మళ్ళా పునఃప్రతిష్ఠ చేసుకో, మళ్ళా మారు మనసు పొందు, పాపమును అసహించుకో. అప్పుడు మాత్రమే నీలో ఆయనలో నువ్వు నిలిచి ఉంటారు. రాజీ పడ్డంత వరకు అనుబంధం మాత్రం నడవదు. నేను అందుకే చెప్తున్నా, కొంతమంది రాజీ పడ్డారులే, నువ్వు అట్లా చేయకూడదు, కొంచెం మార్చుకో అంటే, నేనింతే మనుషులు నచ్చపోవచ్చు, దేవుడికి బాగానే నచ్చుతాలే. వీళ్ళే చెప్తారు. ఏదో ఒక సర్టిఫికేట్ ఇచ్చినట్టు తెచ్చుకొని ఇంట్లో ఫ్రేమ్ కట్టి పెట్టుకున్నట్టు, నేను మనుషులు నచ్చలే కానీ దేవుడు నచ్చుతాలే. మనుషులు అర్థం చేసుకోకపోయినా దేవుడు నన్ను బాగా అర్థం చేసుకుంటాడు. నేను 2 కుంపట్లు ఎందుకు పెట్టాను, నేను 2 సెల్ ఫోన్లు ఎందుకు మెయింటైన్ చేస్తున్నాను, ఒకటి మాయింది, 2 ఫోన్లు ఎందుకు మెయింటైన్ చేస్తున్నానో మనుషులకు అర్థం కాకపోయినా దేవుడికి తెలుసులే. నాటకాలు ఆడవాళ్ళు తోలు తీసి అండేస్తాడు ఆయన. దేవుడికి తెలుసు, బాగానే తెలుసు. నేను నరకంలో ఎట్టాపాలో కూడా తెలుసు. తేడా పడితే మారు మనసు పొందు. నేను చెబుతున్నాగా, తొట్టుపడని జీవితం అంటూ చిన్నదో పెద్ద ప్రతి భక్తుల్లో లోపాలు ఉంటే ఒప్పుకొని దిద్దుకొని విసర్జించి లైన్లోకి రా. అంతేగాని నేను నాటకాల మాటలు మాట్లాడి షో చేయొద్దు. అన్నీ మొహం పగలు కొట్టించుకునే పనులు. అట్లాంటి మాటలు మాట్లాడితే వెంటనే దేవుని జీవం నీళ్ళకి వచ్చింది అనుకుంటున్నాయింది. ఉన్న జీవం కూడా పోయి పోతావు పాతాళానికి.
అని లేఖనం చెబుతుంది, నేను కాదు. ఎక్కడ విశ్వాసం ఉంటుంది అనుకున్నాడు ఆడు లేదు, ఆడ ఉండదు అనుకున్నాడు ఆడు ఉంది. వాళ్ళ గురించి చెప్తా ఉన్నాను. ఇప్పుడు రాజ్య సంబంధులు ఎక్కడికి పోతారని ఉంది? వెలుపటి చీకట్లోకి నెట్టివేయబడతారన్నది. ఎందుకు నెట్టివేయబడతారు? ఎందుకంటే వారు పరిశుద్ధాత్మను దూషించారు. దేవుని భక్తులుగానే కనపడుతున్నారు కానీ దేవునికి వ్యతిరేకమైన చర్యల్లో మునిగిపోయారు. మారు మనసు పొందని ఇష్టపడలేదు. చెడుగుతోనూ పాపముతోనూ దేవ వ్యతిరేకమైన స్వభావంతో రాజీ పడిపోయారు. ఫలితంగానే వారు రాజ్య సంబంధులు అయినప్పటికీ కూడా వాళ్ళు పాతాళంలోనికి నెట్టబడతారు, గత్యంతరం లేదు అని చెప్పాడు అక్కడ. ఆ పాయింట్ మీకు అర్థం కావడానికి చెప్పా. నువ్వు కూడా రాజ్య సంబంధివే. నిన్ను కూడా పిలిచాడు. ఏ రాజ్యానికి పిలిచాడు? ఆయన తేజో రాజ్యానికి వారసురాలిగా పిలిచాడు. అందుకే పాడుతున్నావు, రాజవంశంలో యాజకత్వం చేసేదను. ఆయన రాజ్యానికి పిలిచాడు. నువ్వు కూడా రాజ్య సంబంధివే. కానీ నువ్వు సహా పరిశుద్ధాత్మను వ్యతిరేకించి పాపంతో రాజీ పడితివా, నీకు అదే గతి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. అది నువ్వు ఎన్నిసార్లు పాపం చేసినా పాపానికి మాత్రం పుణ్యం పొరపాటును కూడా రాదు. పాపమునకు జీతము మరణము, ఇదే నీకు ఇలలో నా ధర్మశాస్త్రము. పాపమునకు జీతము, అది నిజాలే. పొరపాటును కూడా ఈ పాపం చేసే నీ పుణ్యం వచ్చిందంటానికి లేదు. పాపానికి జీతం ఒకటే, దాన్ని దెబ్బ తినాల్సిందే. నయోమికి రూతు వచ్చింది, మోయాబు పోయినందుకు రూతు వచ్చింది. మహలోను, కిల్యోను, నయం వాళ్ళు ఆయన పోయారుగా. ముగ్గురు పోయి ఒక రూతు వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. దావీదుకు సొలొమోను వచ్చాడు, బెత్షెబాలో తేడా పడ్డందువల్ల. అబ్షాలోము పోయాడుగా, ఇంకొకడు కూడా పోయాడుగా. దెబ్బ ఖచ్చితంగా నువ్వు చెప్తున్నాను కదా, దెబ్బ మాత్రం తగిలేదే. అందులో రాజీ లేదు. నేను పాపం చేశాను, దేవుని ముందు ఒప్పుకున్నాను, క్షమించేశాడు, వదిలేశాడు అనుకుంటాం. నో, ఎప్పుడో రోజు ఏదో రకంగా పెటామని తగిలేదే. అందుకే తీవ్ర స్థాయిలోకి పోకముందే మన పాప దోషములన్నీ కూడా పట్టి మన నెత్తిన పొయ్యకముందే జాగ్రత్త పడి మారు మనసు పొందాలి. కాబట్టి దిద్దుకొని పశ్చాత్తాప హృదయంతో తిరిగి దేవుని వైపు మళ్ళుకుంటే అప్పుడు మరలా దేవుని జీవం నీలోనికి ప్రవేశించి ఆత్మ ఫలము నీలో నుండి వ్యక్తం అవటం స్టార్ట్ అయింది. కంటిన్యూ చేద్దాం అనుకోవద్దు, పాపాన్ని కొనసాగిద్దాం అనుకోవద్దు. నడుస్తూనే ఉంటుంది, అట్ట నడుస్తూనే ఉంటుంది, చూసి చూడనట్టు పోతుంటాడులే దేవుడు అనుకోవద్దు. అది అజ్ఞాన కాలంలో చూసి చూడనట్టు అయిపోయింది. ఆ సెక్షన్ అయిపోయింది. ఆ శకం అయిపోయి కొత్త శకంలో ఎంలోకి వచ్చింది. ఇప్పుడు చూసి చూడనట్టు కాదు, వాత పడుద్ది. స్తోత్రం. బెదిరిస్తావా? బెదిరిట్లా అనిపించినప్పుడు అర్థమైద్ది. కాబట్టి కొనసాగిద్దాంలే అనుకోవద్దు, ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం అనుకోవద్దు. జాగ్రత్త పడాలి. ఏదైనా ఎవరైనా ప్రతి మనిషి జీవితంలో లోపాలు ఉంటాయి. క్షమాపణ వేడుకొని ఎప్పటికప్పుడు శుద్ధ హృదయులై దేవుని వైపు మళ్ళుకోవాలి. జాగ్రత్త పడాలి. ఏ రోజుకు ఆ రోజే, ఏ పూటకు ఆ పూట, ఈ ఘడియ వరకు నా అతిక్రమములన్నీ కడిగేసినా నేను ఇంకా చేయాలనుకోవట్లేదు. నోరు జారాలనుకోవట్లేదు, చెయ్యి జారాలనుకోవట్లేదు, కన్ను జారాలనుకోవట్లేదు, కాలు జారాలనుకోవట్లేదు. నీ బిడ్డకు తగ్గినట్టు బతకాలనే ఉన్నా నా యందు దయ చూపయ్యా, నన్ను బలపరచయ్యా, నన్ను వదలొద్దయ్యా అని దేవుని శరణు వేడుకోవాలి. ఎప్పటికప్పుడు దిద్దుకోండి, జాగ్రత్త పడండి. ఇది ఫస్ట్ పాయింట్. ప్రార్థన చేసేటప్పుడు ముందు చేయవలసిన క్రియ ఇది. అర్థమైందా? పాపంతో ఒక పక్క రాజీ పడి దాంతో కొనసాగుతానే
దేవునికి ప్రార్థన చేసి జవాబు పొందుదామని చూడొద్దు. లేఖనం స్పష్టంగా చెప్పింది, పాపుల మనవి ఆయన ఆలకించడు. రెండవది, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అన్నాడు. అంటే యథార్థత కోల్పోయి వేషధారణ బతుకులో రాజీ పడిపోయి పాపంతో బతుకుతున్న నీ ప్రార్థన అసహ్యం. యథార్థవంతుల ప్రార్థన ఆనందకరం అయితే, చెడుగుతో రాజీ పడిపోయిన వాని ప్రార్థన దేవుడు ఆమోదించడు. మరి ఎలా ఆమోదిస్తాడంటే, విసర్జించాలా, యుద్ధం ప్రకటించాలా, పోరాడాలా. ఈ పోరాటం, మనం పోరాటం నేర్చుకోవాలంటే ఎవరి దగ్గర నేర్చుకోవచ్చు చెప్పండి మీరు? పోరాటం నేర్చుకోవాలంటే ఎవరి దగ్గర నేర్చుకోవచ్చు చెప్పండి? మనకి మంచిగా పోరాటానికి మాదిరి ఎవరు? యేసయ్య అంటారు. లోకంలో చెప్పండి, మనుషుల్లో పోరాటం అంటే ఎవరు గుర్తొస్తారు ఫస్ట్ మనకి? పోరాడే వాళ్ళు ఎవరు? ఆత్మీయ తండ్రి. నేనేం పోరాడుతున్నా? నేను పోరాడేది ఏం పోరాడేది చూస్తున్నా నువ్వు? వాయ్ బాగానే ఉంది. ఎవరమ్మా? పెద్దగా చెప్పండి రా. ముఖ్య సైనికుడే కదా? నో, పిల్లోడు పోరాటానికి మనకు మంచి మాదిరి అంటే పిల్లలు. ఇదేంది పోరాటం అంటే? కత్తితో పోరాటం కదా అంటే, పోరాటాలు రకాలు ఉన్నాయిలే. నిలదొక్కటం కోసం పోరాడుటలో మనకి మోడల్ ఎవరయ్యా అంటే పిల్లలే. దోగాడేదానికి వాడు మొదలుపెట్టి నిలవటానికి వాడు ట్రై చేస్తాడు చూడు బెదరు. అమ్మ నాయనోయ్, యుద్ధంలో కత్తి పట్టుకొని పోరాడే యోధుడు 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు యుద్ధం చేస్తాడు. మహా అయితే వారం, మహా అయితే నెల. వీడు అట్ట కాదు, వీడు నిలదొక్కిందాకా ఆ యుద్ధం చేసే పోరాటం. యుద్ధంలో పోరాడే వాళ్ళు కూడా కొన్ని గంటలే పోరాడతారు. వీడు అట్ట కాదు, వీడు నిద్ర మేలుకున్నాడంటే ఇక స్టార్ట్ చేస్తాడు. ఎవడో దోగాడే చిన్నవాడు, చిన్నది నిద్ర మేలుకున్నారంటే ఇక మొదలు పెడతారు. ఉన్నమన్న చాటు ఉండరు, పోతూ ఉంటారు. ఏదో ఒక దాన్ని పట్టుకొని నిలవటానికి ట్రై చేస్తాడు, నడవటానికి ట్రై చేస్తాడు. వాడు నిరంతర శ్రమజీవి, నిలకడ కొరకు పోరాడుతున్న యోధుడు. వాడు మనకు మాదిరి అన్నమాట. అందుకే మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ దేవుని రాజ్య ప్రవేశం అనేది నీకు దొరకదన్నాడు. పిల్లలు అవ్వటం అంటే ఏంటి? తగ్గించుకోవటం ఒక్కటే అనుకుంటారు కాదు, బోల్డ్ అని పాఠాలు ఉన్నాయి పిల్లల దగ్గర. పోరాడతాడా లేదా? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒకప్పుడు పిల్లలా, లేకపోతే డైరెక్ట్గా పెద్దోళ్ళుగానే పుట్టారా? మీరందరూ కూడా, మనందరం ఇప్పుడు 2 కాళ్ళతో నిలబడి నడుస్తున్నాం. ఒకప్పుడు మనం ఈ నడక కోసం, ఈ నిలకడ కోసం కొన్ని నెలలు శ్రమ పడ్డాం. కొన్ని నెలలో నిలవాలని నడక మొదలుపెట్టి 2 అడుగులు వేయటం బోర్ల పట్టాం. కొంతమందికి అయితే ఈ పెదాలు పళ్ళకు గుచ్చుకొని రక్తం వచ్చి, ఈ పైన బ్లడ్ గారుతుంటే మళ్ళీ వెనక సీటు మీద మదర్ కోటింగు. ఉండమన్న చాటు ఉండవు చూడు, ఎట పగలు కొట్టుకున్నామని. ఏమండి, సీటు మీద కోటింగ్ అనమాట. అయినా సరే మూతి పగిలినా, సీటు మీద కోటింగ్ పడ్డా, ఈడు ఆగుతాడా? మళ్ళా నిలబడాలి. నిలకడ కొరకు, స్థిరత్వం కొరకు, నడక కొరకు వాడి అన్వేషణ, వాడి పరుగు, వాడి ప్రయాస. బా అదా ఎట్టకేలకు నిలబడ్డాడు, నడిచాడు, పరిగెత్తుతున్నాడు. ఈరోజు ఎదుటి వాళ్ళని మోసుకుంటూ కూడా పరిగెత్తగలిగే మొనగాడయ్యాడు, మొనగత్తయ్యాడు. భౌతిక జీవితంలో ఎలాగైతే పడతా లెగుస్తా నడక నేర్చుకొని ఈరోజు నిలబడి నడుస్తూ పరిగెత్తుతున్నామో, ఆత్మీయ జీవితంలో కూడా అంతే బిడ్డ. ఆత్మీయ జీవితంలో కూడా అంతే. ఎగ్దం నీకు నడక రాదు. అలాగని ఎన్నిసార్లు ట్రై చేసినా రావట్లేదులే అని పిల్లలు ఆగుతారా? కానీ మనోళ్ళు ఆగుతున్నారే, పెద్దోళ్ళు, బుద్ధి లేని పెద్దోళ్ళు. ఎంత పోరాడినా దానికి జయం రావట్లేదులే, మనం మానుకోలేకపోతున్నాంలే, మన వల్ల కావట్లేదు. ఈ పిల్లోడి కంటే దరిద్రుడు అనమాట. అబ్బో మనం ఫైట్ చేసినా మన వల్ల కావట్లేదులే, మనం మానుకుందామని మన చేత కావట్లేదులే.
అబ్బో కష్టమైపోయిందిలే, తప్పదు, ఇక ఇంతే. ఇప్పుడు నేను సెల్ ఫోన్ గురించి చెప్పా, అందరికి అదో పిచ్చి అయిపోయింది, వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు, ఎవడు బయట తిరగట్లే. ఇప్పుడు అందరూ ఆ నెట్లో వల్ల చిక్కుకొని చేపలు కొట్టినట్టు కొట్టుకుంటున్నారు. ఎన్ని చెప్పినా సరే ఇంటా కూడా అన్నీ ఒక పక్కన వదిలేసుకొని అందులోనే వెళ్ళిపోతూ ఉన్నారు అని సేవకులకి, విశ్వాసులకి అందరికీ చెబుతానే ఉన్నాను. కానీ మానగలిగారా? రాజీ పడిపోయారు. తప్పట్లేదు బ్రదర్, కష్టమైపోతుంది. డబ్బులు అందులోనే, వాక్యం అందులోనే, అన్నీ అందులోనే. పౌలు కాలంలో ఏముంది? ఇవన్నీ లేవు కదా, ఇప్పుడు మనకంటే అన్నీ ఇయే కదా. తప్పట్లేదు బ్రదర్ అంటే నేను చెబుతున్నా, వాడు ఫోన్ లాగా వాడు, కానీ ఫోన్ ఇంకో టైపులో వాడుతున్నందునే చాలా వరకు మనకి ఆత్మీయ క్షీణత, భక్తిలో దిగజారుడు, క్రియేటివిటీ, దేవుడు మనకిచ్చిన సామర్థ్యం మొత్తం ఎస్కేఎన్పి అయిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? ఏమైపోతుంది? అది అయిపోతుంది. కాబట్టి ఎవరికోళ్ళు జాగ్రత్త పడి అది ఫోన్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదైనా కావచ్చు అండి, బలహీనత, లోపం, వాటన్నిటిని విసర్జించి ఏ వస్తువుని ఎలా వాడాలి అలానే వాడాలి. దృష్టి దేవుని మీద నిలిపి ఆత్మీయ జీవితంలో, భక్తి సాధనలో దేవుని కొరకు నూతనమైన తలంపులతో, నూతనమైన ఉద్దేశాలతో, నూతనమైన ఆలోచనలతో ఇంకా వినూతనంగా ఎలా దేవుని కార్యాలు ముందుకు తీసుకెళ్ళాలి. ప్రజలు దాదాపు అందరండి, అన్యజనులు అయితే దాదాపు అందరూ అదే మత్తులో ఉన్నారు. ఇప్పుడు ఒక మత్తులో బతికేస్తూ ఉన్నారు. అందులో నుంచి ప్రజల్ని బయటికి తీసుకొని రావడానికి మన వంతు మనం ఎలా కృషి చేయాలి, ఏ విధంగా వాళ్ళని దృష్టి మళ్లించాలి, వాళ్ళని దేవుని మార్గంలోకి ఎలా తెచ్చుకోవాలి, ఇట్లా వ్యూహరచన చేసుకుంటూ ఇంకా క్రొత్తగా దేవుని పనిలో ముందుకు వెళ్ళడానికి సేవకులు. కానీ ఈరోజు అందరికీ అదే 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 ప్రధాన సమస్య అయిపోయింది. సెల్ ఫోన్ మెయిన్. ఒప్పుకుంటారా? మానుకోలేని బలహీనత అయింది కదా మనలో. మాట నిజం చెప్పండి, ఎంతమంది చేతులు ఎత్తండి. అదొక మానుకోలేని వ్యసనం, బలహీనత అయిపోయిందా లేదా? ఇందాకనే చెప్పా, తేడా పడ్డాను ప్రభు అంటే వేసినైనా క్షమిస్తాడు, కానీ షో చేస్తే మాత్రం మా కోపం ఆయనకి. ఇప్పుడు చెప్పండి, అదొక బలహీనత అయిందా లేదా? ఒక్కరోజు తీర్మానం రెండో రోజు ఉంటుందా? మరి చేతులు ఎత్తలేదే మీరు అంటున్నారు. చేతులు ఎత్తండి. ఈరోజు ప్రధాన సమస్య అదే అయింది. కాబట్టి నేను మళ్ళీ చెబుతున్నా, చాలామంది భక్తి జీవితాన్ని గొడ్డలు పెట్టేలాగా తయారైంది, ఆత్మీయ క్షీణతకు తీసుకెళ్తుంది. కనుక దయచేసి ప్లీజ్ దాంతో కూడా ఒక పోరాటమే చేయాలి. ఇప్పుడు దాన్ని అవసరత ఎంతవరకు ఉందో అంతవరకు యూజ్ చేసి పక్కన పడేసి మైండ్ని దేవుని వైపు తిప్పుకోవాలి, వాక్యం వైపు, ప్రార్థన వైపు, ఆత్మీయత సాధన వైపు తిప్పుకోవాలి. లేకపోతే చాలామందికి మంచి జ్ఞానము, గ్రహింపు, తెలివితేటలు కూడా మొద్దుబారిపోయి బలహీనైపోతూ ఉన్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని మీ అందరికీ హెచ్చరిక చేస్తున్నా. పాపం విషయంలో రాజీ పడొద్దు అనే మాట మీకు బాగా అర్థమైందా? చిన్నవాడు నిలకడ కొరకు నిరంతరం పోరాడి ఒకనాటికి నిలిచి నడిచి పరిగెత్తినట్టు మన ఆత్మీయ జీవితంలో కూడా ఆ నిలకడను తప్పకుండా దేవుడిస్తాడు. ప్రకృతి నియమంలో నడకకు ట్రై చేస్తూ ఉండగా ఆటోమేటిక్గా నడవటానికి బిడ్డకు శక్తినిచ్చిన ఆ దేవుడే ఆత్మీయ బిడ్డలమైన మన విషయంలో కూడా చిన్న చిత్తగా కొన్నిటిలో తొట్టుపడినదేమి తిరిగి నిలబెట్టి మనల్ని నడిపించగల శక్తివంతుడు ఆయన. తొట్టిల్లకుండా కాపాడుతాడు, పడినా లేవనెత్తుతాడు, నిన్ను నిలబెడతాడు, నడిపిస్తాడు, ఉరికిస్తాడు కూడా. కాబట్టి చెడుగుతో మాత్రం, తప్పుడు జీవిత విధానంతో మాత్రం రాజీ పడొద్దు. ఫస్ట్ దేవుని ముందుకు వచ్చినప్పుడు దాని విషయంలో నువ్వు ఎలా ఉన్నావు అనేది చూస్తాడు ఆయన. తప్పదు ప్రభా, రాజీ పడుతున్నాను, ఇంతే అంటున్నావా, లేదు నాయనా నేను యుద్ధమే ప్రకటిస్తున్నాను, నాకు వద్దు అంటున్నావా అనేది మెయిన్గా చూస్తాడు. ఒకవేళ నువ్వు దాన్ని అసహించుకున్నట్టుగా నీ ముఖం కనపడిందంటే దేవుడు నిన్ను ఆమోదిస్తాడు. నేను వదలలేను, ఇక అది అంతే, అది నడుస్తూ ఉండాల్సిందే అన్నది నీ ఫేస్లో అర్థమైందంటే మాత్రం అసహించుకుంటాడు.
ఎందుకంటే ఇక జాతి ఏందో అర్థమైపోయింది. నువ్వు దేవుని జాతికి చెందిన వ్యక్తివి అయితే పాపంతో రాజీ పడవు, చచ్చిన రాజీ పడవు. పాపంలో పడవని కాదు చెప్తుంది, రాజీ పడవ అంటున్నా. పాపంలో పడటం వేరు, పాపంతో కంప్లీట్గా రాజీ పడటం వేరు. రాజీ పడవని చెప్తున్నా. తొట్టుపాటు అనేది జరిగినా తీవ్రమైన వ్యతిరేకత, నీలోనే గొప్ప సంఘర్షణ వచ్చేసి దాన్ని అసహించుకుంటావు. అదనేది నీలో ఉందా లేదా మెయిన్గా చూస్తాడు. ఉందని సువాసనగానే తీసుకుంటాడు ఆయన గట్టిగా. అలా కాకుండా నువ్వు దాంతో సమాధాన పడ్డావు అనుకో, దేంతో? దేవునితో తెగతింపులు స్టార్ట్ అయింది. రాజ్య సంబంధులు వెలుపట చీకట్లోనికి తోయబడుదురు అన్న మాట కాడ ఈ మ్యాటర్ అంతా ధ్యానించుకున్నాం. ఇక తర్వాత అసలు శిశులైన రెండవ మాట ఏంటంటే, నీ విశ్వాసము చొప్పున నీకు కలుగునుగాక పో అన్నాడు. ఆ మాట ఒక్కసారి చదువుతారా? ఇది రెండవది. ప్రార్థనకు ఉపక్రమించేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన మొట్టమొదటి పాయింట్ చెప్పా. తప్పుడు జీవిత విధానాన్ని దేవుని ముందు ఒప్పుకొని విసర్జించాలి. నువ్వు ఎన్నిసార్లు అన్నారా దేవుని దగ్గరికి వచ్చిన ప్రతిసారి నియమం ఇదే. దేవుని పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఎలా ఉన్నావో చూసుకోవాలి, ఎక్కడ తేడా పడ్డావో చూసుకోవాలి, ఎక్కడ దిద్దుబాట్లు చేసుకోవాలో చూసుకోవాలి. అవన్నీ క్లియర్ చేసుకున్నాక దేవునికి సమీపంలోనికి వెళ్ళాలి. ఆ తర్వాత రెండవ సంగతి చెప్తున్నాడు, చదువు. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పెను. ఇది రెండవది, ముఖ్యమైనది. అంటే ముందు ముఖ్యమైనది కాదు అనుకోకండి, అది ముఖ్యమే. ముఖ్యమైన వాటిలో రెండవది. వాస్తవంగా స్టార్టింగ్లోనే మనం ప్రార్థన చేయాలి, కానీ నేను ముందు వాక్యం చెప్తున్నా. ఆ వాక్యం చెప్పేటప్పుడు ప్రార్థనకు ఉపక్రమించే ప్రతిసారి గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని సంగతులు మీకు నేర్పాలనిపించింది, అందుకే చెప్తున్నా. గతంలో ఒకవేళ మీరు వినుంటే స్తోత్రం, లేకపోతే అందరికీ కొంచెం చైతన్యం కలిగించినట్టు ఉంటుంది ఈ పాయింట్స్లో. రెండవది విశ్వసించుట అన్నాడు. నీవు విశ్వసించిన దానికి మించి జరుగుద్దన్నాడా, తగ్గి జరుగుద్దన్నాడా, విశ్వసించిన దాని ప్రకారం అయిద్దన్నాడా? పెద్దగా చెప్పండి. నీవు విశ్వసించిన ప్రకారము ఏమన్నాడు? చదువురా. నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. అది అండి. ఏమడిగాడు? దాసుని స్వస్థత అడిగాడా, లేకపోతే అష్టైశ్వర్యాలు అడిగాడా, శతాధిపతికి ఉన్న వేరే సమస్యలు ఏమైనా అడిగాడా? ఏమడగల. శతాధిపతి తన దాసుని యొక్క స్వస్థతను గురించి అడిగాడు. అదిగో వాళ్ళు ఎవరో లైవ్లో కనపడతా ఉన్నారు జూమ్లో. అది పద్ధతి. సెల్ ఫోన్ ఉన్నా అలా వాడుకోవాలి. చక్కగా మెసేజ్ పెట్టుకొని వినాలి, అయిపోయిన తర్వాత దాన్ని నోరు మూసేసి పక్కన పెట్టాలి. దేవునికి మహిమ. అట్లా చాలామంది కూర్చొని దేవుని వాక్యం వింటున్నారు. అయితే ఆనందకరమైన విషయం ఏంటంటే వాక్యం వింటున్నారని, బాధాకరమైన విషయం ఏంటంటే దూరంలో వాళ్ళు వింటే పర్లేదు, కానీ దగ్గరలో ఉన్నోళ్ళు కూడా సోమవారులు అయ్యి అలాగే వింటే బాధాకరంగా ఉంటుంది. కాబట్టి అటు చేయకండే, దేవుడితో వాళ్ళు అటు చేయట్లేదు. అందరూ వస్తున్నారు, అదే ఆనందం. మనం ఆడదాకా పోయేది ఏంది, అన్న ఇంట్లోనే కనపడుతుంటే అని ఇంట్లో కూర్చోకుండా వస్తున్నారు, సంతోషం. ఈ మధ్య కొంతమంది సంఘాల నాయకులు కొట్టుకుంటున్నారు. ఏమి లైవ్ రా, మేము లైవ్ కూడా ఇయ్యం అంటున్నారు. ఎందుకో తెలుసా? చర్చి అగ్గొట్టి ఇళ్ళకాడ కూర్చొని చూస్తున్నారు. అట్లా రైట్ కాదు కదా. దేవుని సన్నిధి, పరిశుద్ధుల సహవాసం, సంఘ సహవాసం, ప్రభు వల్ల దైవజనుని ఎదుట కూర్చొని దేవుని వర్తమానం వినటం, దైవజనునితో కలవటం, పరిశుద్ధులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం, ప్రార్థన చేసుకోవటం అనే ప్రక్రియలు ఉంటాయి సన్నిధిలో. ఇవన్నీ లాస్ అవుతాయి. సో దేవుని సన్నిధి ఖచ్చితంగా కలిస్తే మంచిది. దూరాన ఉంటే డైరెక్ట్గా వచ్చి ఈ శుక్రవారం కలవలేకపోతే అట్లా దేవుని వాక్యం వినొచ్చు. అది చాలా మంచి పని. సరే, పాయింట్కి వస్తా. రెండవది విశ్వసించిన ప్రకారమే అవుతుంది అన్నాడు. మిగిలినవేం జరగల. దాసుని స్వస్థత కోరాడు, అక్షరాల అదే జరిగింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నీవు విశ్వసించిన విశ్వాస పరిమాణం ప్రకారమే కార్యాన్ని పొందగలవు. నీవు కొద్ది విశ్వాసాన్ని కనపరిచి ఎక్కువ ఫలాన్ని పొందలేవు.
ఎక్కువ విశ్వాసాన్ని కనపరిచి తక్కువ ఫలాన్ని పొందలేవు. నువ్వు ఏ స్థాయిలో విశ్వాసాన్ని, ఏ పరిమాణంలో నువ్వు కలిగి ఉంటావో ఆ పరిమాణంలో తప్పకుండా నీకు రిజల్ట్ ఉంటుంది, దేవుని దగ్గర నుండి జవాబు ఉంటుంది. నా దగ్గర ఒక ట్యాంకర్ నిండా ఒలీవల నూనె ఉందండి. ఒక ట్యాంకర్ నిండా ఒలీవల నూనె, ఆలివ్ నూనె ఉంది. నువ్వు కప్పు తెచ్చుకున్నావు అనుకో, చాయ్ తాగే కప్పు పరిమాణం చొప్పున అదే వస్తుంది. లీటర్ డబ్బా తెచ్చుకున్నావు అనుకో, లీటర్ పరిమాణం చొప్పున అదే వస్తుంది. 5 లీటర్ల డబ్బా తెచ్చుకున్నావు అనుకో, దాని పరిమాణాన్ని బట్టి అదే వస్తుంది. నువ్వు కూడా ఒక చిన్న సైజు ట్యాంకర్ తెచ్చుకున్నావు అనుకో, విశ్వాసాన్ని నువ్వు ఏ పరిమాణంలో కలిగి ఉన్నావు ఆ పరిమాణం ప్రకారమే. పరిమాణం అంటే సైజ్ అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిమాణం అంటే సైజు. ఇందులో గతంలో మీటింగ్స్ అప్పుడు ఒకటి చెప్పా, చిన్న సమస్య గురించి అయినా పెద్ద సమస్య గురించి అయినా నువ్వు అడిగినది ఏమాత్రం సందేహం లేకుండా కంప్లీట్గా నిస్సందేహంగా నిశ్చయము అన్నట్టుగా నమ్మాలి, విశ్వసించాలి. అది ఆవగింజను చూపించి చెప్పా. అవునా? పూర్ణం అంటే ఏందండి? పూర్ణం గణిత శాస్త్రంలో పూర్ణం అంటే ఏం చూపిస్తారు మనకి? పెద్దగా చెప్పమా. 0 పూర్ణం. గింజలన్నీ మీరు గమనించండి. గింజలన్నీ రకరకాల షేపుల్లో ఉంటాయి. కానీ ఒక్క ఆవగింజ మాత్రం చూడండి, పక్క రౌండ్ ఉంటుంది. బఠానీ గింజ ఒక టైపులో ఉంటుంది, శనగ గింజ ఇంకో టైపులో ఉంటుంది, కంది గింజ ఇంకో టైపులో ఉంటుంది, చిక్కుడు గింజ ఇంకో టైపులో ఉంటుంది. ఏమండి? అట్లా మీరు ఆఖరికి జొన్నతో సహా, జొన్న రౌండే ఉంటుంది కదా అంటారేమో, ఒక పక్క చిన్న కోణం కనపడుతుంటుంది జొన్నకు కూడా. సజ్జ ఒక టైపులో ఉంటుంది. అవునా? కొన్ని గింజలు మాత్రమే రౌండ్గా ఉన్నాయి. అది కూడా ఒక 2, 3 లేక 4, 5 రకాలు. వాటిలో కొన్ని గింజలు అసలు మనకు తెలియదు. మనకందరికీ బాగా సుపరిచితమైన గింజ, పక్క పూర్ణంగా కనబడే గింజ ఆవగింజ. నువ్వు అడుగున్నది ఏదైనా సరే ఆవగింజలాగా పరిపూర్ణంగా, ఆవగింజ అంత విశ్వాసము నీకుంటుంది ఎడల అంటే సైజుతో పాటు దాని ఆకృతిని కూడా మనం లిస్టులోకి తీసుకోవాలి. పర్సనాలిటీలో చిన్నదే, కానీ పూర్ణం విషయంలోకి వచ్చేటప్పటికి పక్క రౌండ్ అనమాట. అది దేవునికి స్తోత్రం. అంటే ఏదైనా నువ్వు అడిగావు అంటే అందులో ఇంకా వీసుమంతా కూడా డౌట్ ఉండకూడదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనం హైదరాబాద్ నుంచి వస్తున్నాం. ఆ మధ్యకాలంలో హైదరాబాద్ నుంచి వస్తున్నాం. సరే, నాకు చిన్నపిల్లలు బాతులు అవి చూసి ఇష్టపడతారు కదా, వాటితో సంతోషపడతారు. వాటిని చూసి వాళ్ళు ఆనందంగా ఫీల్ అవుతారు కదా. పిల్లలు ఆడుకునేవి, పిల్లలు చూసి సంతోషపడేవి ఎటుపోయినా తీసుకొస్తుంటా. నాకు అది ఇష్టం. పెద్దోళ్ళకైనా పిల్లలకైనా పక్షులు తిరుగుతామంటే ఆహ్లాదంగా ఉంటుంది. మీలో ఎంతమందికి బాగా అనిపిస్తుంది? పూలను చూస్తే కొంతమందికి కోసేయాలనిపిస్తుంది, కొంతమందికి కొయ్యబుద్ధి కాదు, ఆ చెట్టుకి అలానే ఉండి దాన్ని అలానే చూడాలనిపించింది. మీలో కొయ్యాలని ఎంతమందికి అనిపించింది? పుష్పం కనపడిందంటే వెంటనే ముందు దాన్ని అలానే ఉంచి చూడాలని ఎంతమందికి అనిపించింది? షో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పక్షులను చూసినప్పుడు ఇందాక కోడిని చూసాం, నాటుకోడి, ఎట్లా అనిపించింది కదా? షర్ట్లో పెట్టాలని ఎంతమందికి అనిపించింది? పక్షులు కనపడతా ఉంటే ఆహ్లాదంగా ఉంటుంది క్లైమేట్. అవి లేకపోతే ఏదో ఆ రకంగా ఉంటుంది. అవి కనపడితే బాగుంటుంది. అందుకే దేవుడు మనకంటే ముందు జంతువుల్ని, పక్షుల్ని, చేపల్ని అన్నిటిని చేశాడు. అవన్నీ మనకంటే సీనియర్స్. ఆఖరణ వచ్చాం మన లైన్లోకి, అయ్యే సీనియర్స్ మనకంటే. అందుకే చాలా పద్ధతులు వాటి నుంచి మనం నేర్చుకోవచ్చు, ఆరోగ్య సూత్రాలు కానీ పద్ధతులు కానీ. అందుకే హైదరాబాద్ నుంచి వస్తా ఈ బాతుల కోసం చూసా.
మేము ఆ చార్మినార్ దగ్గర చౌక్ ఉంటుంది, ఆ చౌక్ దగ్గర పోయి తెచ్చుకోవాలి ఏదన్నా కావాలంటే, అందుముందు తీసుకొచ్చా. నేను ఎస్తేరు మేము మాట్లాడుకుంటా, ఇప్పుడు అక్కడికి పోవాలంటే చాలా కిలోమీటర్లు వెళ్ళాలి వెనక్కి. నా దేవుడి చిత్తం అయితే ఆ పోయే త్రోవలో ఆయనే ఉంచుతాడులే అన్నా. ఇప్పుడు బాతులు ఉంటే చౌకులో ఉండాలి. సరే, ఎవరైనా రోడ్డు పక్కన అమ్మేవాళ్ళు వస్తారు, అమ్మేవాళ్ళు వస్తే కరెక్ట్గా నేను పోయేటప్పుడే ఉండాలని ఏముంది? అందులో పోయేటప్పుడు చూసుకుంటానే పోయా, నా కళ్ళు అట్టే ఉంటాయి, ఏం తగల్లా. ఈ రోడ్డు పక్కన ఈ గిన్నె కోళ్ళు, బాతులు, కొన్ని పక్షులు ఉంటాయి, చూస్తూ ఉంటాను. ఏందా సరే, రిటర్న్ వస్తున్నాం. వచ్చే త్రోవలో ఉంటాయి అన్నాను. దేవుని చిత్తం అయితే నా కోసం ఆయనే ఉంచుతాడులే అన్నాను నేను. వెంటనే మా ఎస్తేర్ అంది, ఉంచుతాడు, చౌకు పోయి తెచ్చుకోవాలి కానీ నీకోసం రోడ్డు పక్కన ఉంచుతాడా? నా విశ్వాసం అది అన్నాను. నా కోసం దేవుడు ఉంచుతాడు, ఒప్పుకుంటావు నువ్వు అన్నాను. నిజంగా దేవుడు నువ్వు అన్నట్టు ఉంచితే ఒప్పుకుంటా పోంది. సరే, ఛాలెంజ్. సరే, ఈ మాట అన్నావు కదా, నేను ఏమాత్రం సందేహం లేకుండా పరిపూర్ణ విశ్వాసంతో ఈ మాట పలుకుతున్నా. ఖచ్చితంగా నా కోసం దేవుడు పేట చేరేటప్పటికి బాతుల్ని తీసుకొని దిగుతా నేను. నేను అపనమ్మకస్తుడిని కావచ్చు కొన్ని విషయాల్లో, కానీ నా దేవుడు అన్ని విషయాల్లో నమ్మదగిన వాడు. నీవు విశ్వసించినది పొందానని నమ్మితే ఖచ్చితంగా నీకు లభించిద్దని అన్నాడు కనుక సందేహం లేదు, డౌట్ లేదు. ఇవి ఖచ్చితంగా నేను పొందుతానని నేను నమ్ముతున్నాను. నా కోసం నా దేవుడు అవసరమైతే ఎక్కడో ఉన్నాయినా సరే వాటిని అమ్మే వాటికి చిర్రెత్తుకొచ్చి నా కోసం త్రోవ పక్కన పెట్టుకొని కూర్చుంటాడు, నా కోసమే కూర్చుంటాడు. అంటే వాళ్ళంతా సరదాగా నవ్వుకున్నారు కాసేపు ఏదో. నేను దాన్ని సీరియస్గా తీసుకున్నా, దేవునికి చెప్పుకున్నా, దేవా ఇది ఛాలెంజ్, నువ్వు నీ ఇష్టం. నేనైతే డౌట్ లేకుండా నమ్మకం పెట్టుకున్నా, నాకు తెలియదు నువ్వు ఉంచుతావు, నాకు విశ్వాసం ఉంది అంతే అని. ఇక నేను దాని గురించి ఆలోచించడం మానేసా. పాపం మా అజయ్ చూస్తున్నాడు, ఈయన ఎగ్దమ్ సవాల్ విసిరాడు, ఇప్పుడు ఒక్కటన్నా కనపడాలా అని వీడు సెల్ ఫోన్ ఓపెన్ చేసి బాతుల వాళ్ళకి ఫోన్ చేస్తున్నాడు, ఫోటోలు చూసి ఎక్కడుంది ఏ ఏరియా మీదని. అంటే బండి అటు తిప్పడానికి. నేను చెప్పా, అజయ్ అవసరం లేదు, నేను అన్న ప్రకారం దేవుడు త్రోవలో నా కోసం ఉంచుతాడు, నువ్వు ప్రశాంతంగా ఉండు అని. నేనేం చూడట్లా, నేనేం పట్టించుకోవట్లా, నేను ప్రశాంతంగా దిమ్ముగా ఉన్నాను. నేను నిజం చెబుతున్నా. పాప వాడేమో వెతుకుతున్నాడు, అన్వేషిస్తున్నాడు. ఎందుకు ఒక్క బాతన్నా తీసుకొని పోవాలి, లేకపోతే మామయ్య నేను ఓడిపోతానని. ఇదేంద్రు అదేదో వచ్చింది, ఇంకోటి వచ్చిందే ఏంది? ఇవాళ జీవులు, పక్షులు, జంతువులు వస్తున్నాయింది మన కోసం. జీవి వచ్చింది నా ఎల్లారా. అంటే వచ్చే విశ్వాసులు ఎవరిదో అయి ఉంటుందా చూడ. టైం అయిపోతుంది, మనం ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాం. ఇదిగో నేను బైబిల్ మూసేస్తున్నా. సంతోషం, స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ. హైదరాబాద్ సిటీ దాటాం, ఊరు బయటకు వచ్చాం. మావాడికి టెన్షను, ఏం కనపట్టల్లా. నాకు తెలిసి దేవునికే స్తోత్రం, ఆయనే ఉంచుతాడు, ఇబ్బంది ఏం లేదు అని. కొంచెం ఊరు దాటింది, బాట సింగారం అవన్నీ ఉన్నాయి కదా, అది కూడా దాటింది, ఇంకా ముందుకు వస్తుంది. లేచి కూర్చొని ఒకటే, అయ్యా నీవు నా నమ్మికను సిగ్గుపరిచేవాడవు కావు, విశ్వాసం ఉంచిన దాని చొప్పున జరిగిస్తాను. అవి బాతులు కావచ్చు, కోతులు కావచ్చు, ఏవైనా కావచ్చు, కానీ విశ్వాసం ఉంచితే దాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటాడో దేవుడు అనిపించింది. నేను లేచి కూర్చొని కొంచెం జస్ట్ ఆ పక్కన చూస్తూ ఉన్నాను, మావాడు కూడా చూస్తూ ఉన్నాడు. కొంచెం ముందుకు వచ్చి నాకు చక్కగా
చుట్టూ వలగట్టేసి దాని నిండా బాతులు పెట్టి కూర్చున్నాడు ఒకడు. ప్లస్ ఏ బాతులు, నేను ఏవైతే చెప్పాను అయ్యే ఉన్నాయి ఆడ. ఎందుకు ఉండాలి? జనాలు రకరకాల బాధలతో అల్లాడుతుంటే వీడికి బాతులు కావాల్సి వచ్చినాయి అని అనుకోవద్దు. నేను ఆడుకోవటానికా, పిల్లల కోసమా? అంతే. తండ్రి సన్నిధి అంటే పసిబిడ్డలకు సైతం ఇష్టం. ఎందుకంటే అన్నీ ఉంటాయి వాళ్ళకి ఆనందం కలిగించేయండి. నాకు కూడా పశువులన్నా పక్షులన్నా ఇష్టం, నాకు ఇష్టం. ఎప్పుడన్నా బాగా ప్రెజర్ అనిపించింది అనుకో మైండ్కి, ఇంట్లో ఉంటే జనాన్ని కొట్టాల్సి వచ్చింది. అందుకని బయటకు వచ్చి అటుకెళ్ళి చూసామనుకో ఆహ్లాదంగా ఉంటుంది. అందుకే ఒంటెలు ఉంటాయి, అడ్డగాడిద ఒకటి తిరుగుతూ ఉంటుంది, కోతులు ఉంటాయి, కొన్ని ఉంటాయి. కాబట్టి దేవుడు సమృద్ధి అయిన బాతులు అన్నమాట. నేను ఆశించిన టైపులో తెల్లటి పెద్ద సైజులు సూపర్గా ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక చిక్కుముడి వచ్చి పడింది. చిక్కుముడి ఏంటంటే ఎక్కడ పెట్టాలి వీటిని. దానికి కూడా దేవుడు అద్భుతమైన ఆలోచన ఇచ్చాడు. ఆ ఆలోచన ప్రకారం విచిత్రం చెప్పిన అక్కడున్న బాతుల్లో ఒక్కడు కూడా వదిలిపెట్టలా. విశ్వాసాన్ని బట్టి దేవుడు పంపిన బాతులు మొత్తం ఎత్తుకున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నేను ఈ మ్యాటర్ చెప్పాను కదా, ఈ మాట నీవు అడుగున దానిని ఖచ్చితంగా దేవుడు నీకు దయచేస్తాడని రూఢిగా నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. దేవుడు వాటి విషయంలో చింత కలిగి ఉన్నాడా? కొంతమంది పెద్ద మనుషులు బయలుదేరతారు ఇప్పుడు. దేవుడు బాతుల విషయంలో చింత కలిగి ఉన్నాడా అంటే కోతుల విషయంలో కూడా చింత కలిగి ఉన్నాడా? సుంఠ అంటాను నేను. నీకెందుకు? బాతైనా కోతైనా ఆత్మ అయినా మరేదైనా సమస్తమును ఆయన దయచేయగలడు. ఈ మధ్య సుంఠా వీరులు బయలుదేరారు కోడిగుడ్డు మీద ఈకలు లాగటానికి. ఉంటే కదా లాగేదానికి. కోడిగుడ్డు మీద ఈకలు లాగి సునకానందం పొందడానికి ట్రై చేస్తూ ఉన్నారు. సునక సంతతి కొంతమంది ఉన్నారు. అందుకే చెబుతున్నా, ఒకవేళ వాళ్ళు ఈ పాయింట్ రేజ్ చేస్తే కౌంటర్ కూడా ముందే మాట్లాడుతున్నాను అన్నమాట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏదైనా దేని గురించి అయినా నీవు ప్రార్థనలో అడుగునప్పుడు ఆత్మ సంబంధమైనవేనా, పర సంబంధమైనవేనా, ఇహ సంబంధమైనవి కూడా? పర సంబంధమైన దేవుని అడుగుతాం, మరి ఇహ సంబంధమైన వాటిని సైతాన్ని అడుగుదామా? నిద్రమోహముడు ఒక్కొక్కడు ఏం మాట్లాడతాడో అర్థం కాదు. వాడు నిద్రలో ఉండి మాట్లాడతాడో తెలివిలో మెలుగుతూ ఉండి మాట్లాడతాడు. భౌతికమైన వాటికైనా ఆత్మ సంబంధమైన వాటికైనా రెండిటికి చాలిన వాడు యేసు ఒక్కడే. హల్లెలూయా. జాబ్ కావాలి, మరి కష్టపడి పనిచేసి భార్య బిడ్డలకి అన్నం పెట్టాలి, దేవుడిని అడగాలి. ఇక్కడ విషయాలు అడగనేకూడదు మనం, పూర్తిగా పైనే. మరి పైకి పోయిందాక మరి కింద బతకాలిగా. బతకాలంటే మన అన్న వస్త్రాలు, కుటుంబ వ్యవస్థ, వ్యవహారం, నడక అంతా కావాలిగా. ఉద్యోగం కావాలి, పెళ్ళి కావాలి, పిల్లలు కావాలి, ఇల్లు కావాలి, వాకిలి కావాలి, జీతం కావాలి, జీవితం కావాలి. కాబట్టి ఇహ సంబంధమైన వాటిని దేవుడు ఇవ్వడు అనేది తప్పు. ఆకలైనప్పుడు అద్భుతం చేసి మరి రొట్టెలు పెట్టి కడుపు నింపాడు ఆ దేవుడే. జీవాహారమునిచ్చి ఆత్మలను బ్రతికించింది కూడా ఆ దేవుడే. వాని శరీరం బతకడానికి ఒక అద్భుతం చేసి 5 రొట్టెలు 2 చేపల్ని 1000 మంది కడుపులను నింపడానికి పెట్టిన ఆ దేవుడే ఆత్మలను రక్షించి నిత్య జీవం ఇవ్వడానికి తానే జీవాహారమై వచ్చి మనందరికీ ప్రతి ఆదివారం అందుబాటులోకి వస్తూ ఉన్నాడు. జీవాహారము నీవని జీవజలము. మరి మీకు తెలియని పాటల, మీకు రాని పాటల? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి రెండిటికీ యేసే మనకు దిక్కు.
కాబట్టి ఏదైనా ఆత్మ సంబంధమైన అడిగినా భౌతికమైనవి అడిగినా ఫస్ట్ అడిగేటప్పుడు ఏంటి ముందు చూడాల్సింది? దేవుని ఎదుట మన జీవితం ఎలా ఉంది, పాపం విషయంలో మన తీర్మానం ఎలా ఉంది, మన మారు మనసు దాని యొక్క నిశ్చయత ఎలా ఉందనేది క్లియర్గా మనం పరిశీలించుకొని శుద్ధీకరణ పొంది వెళ్ళాలి అందుబాటులోకి. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కుంటాం, దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి ఇష్టపడతాం. కాళ్ళు కడుక్కునే ప్రక్రియ ఏంటో తెలుసా? కాళ్ళకు దుమ్ము అయితే ఆ దుమ్ముతో దేవాలయంలో పోతే దేవుడికి ఏదో మలినం అంటిద్దని కాదు. కాళ్ళు నడతకు సాదృశ్యం. కాళ్ళు కడుగుట అంటే నడతలను కడుక్కొని వెళ్ళాలి దేవుని ముందుకి. నడతలను ఒప్పుకొని దిద్దుకొని మారు మనసు పొంది ఒక మంచి తీర్మానంతో దేవుని ముందుకు వెళితే దాన్ని బట్టి సంతోషిస్తాడు ఆయన. రెండవది, దేవుని దగ్గరికి వచ్చేవాడు, దేవుణ్ణి వెతకువాడు తన వెతకువారికి ఆయన ఫలం ఇస్తాడని, మొదట ఆయన ఉన్నాడని, తన వెతకువారికి ఫలము దయచేయువాడని నమ్మాలి కదా. విశ్వసించిన వారి దగ్గర దేవుని కార్యం జరుగుతుంది, సందేహించే వాడి దగ్గర ఏ కార్యము జరగదు. దేవుడు ఎంత బలవంతుడైనా సరే ఈ అవిశ్వాసి జీవితంలో కార్యం చేయడానికి దేవుడికి అవకాశం లేదు. అందుకే మొత్తుకొని చెప్పాడు, విశ్వాసం ఉంచండారా, విశ్వాసం ఉంచండారా, నమ్మండి రా నాయన, నమ్మండి తల్లి అని మొత్తుకుంది. అందుకు ఆయన సైతానుగాడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడి కార్యాలు, శుభకరమైన కార్యాలు నమ్మేటట్టు చేయడాడు, అన్ని దరిద్రపైన నమ్మేటట్టు చేస్తాడు. వాడు ఒక టైపు విశ్వాసం పుట్టిస్తుంటాడు మనలోకి. వాడు పెద్ద కుట్రదారుడండి. కీడుకరమైన దర్శనాలు చూపిస్తాడు, నీకు కీడు కలుగుతున్నట్టు, మీ ఇంటి వరకు కీడు కలుగుతున్నట్టు, అట్లాంటి కళలు చూపించి అదే నమ్మేటట్టు చేస్తాడు వాడు. కొంతమంది ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు పక్కింటోడు ఉన్నాడు, వాడికి కాలు ఇరిగినట్టు వచ్చింది దర్శనం వెనక్కి. ఇక ఆ రోజంతా పక్కింటోడికి వెళ్ళి చూస్తానే ఉంటాడు, వీడికి ఇంకా ఎరగలేదు, నా దర్శనం నెరవేరలేదు ఏందని. అర్థమైందా? ఇప్పుడు ఈయన దర్శనం నెరవేరాలంటే ఏం కావాలి? వాడు కాలు ఇరిగితే వాడు ఉద్యోగం పోయింది, ఉద్యోగం పోతే మరి భార్య బిడ్డల పరిస్థితి ఏంది? అయ్యాన్ని నాకు అనవసరం, నాకు చూపించాడు, వాడు ఎరగాల్సిందే. కొంతమంది ఈ టైప్ ఆఫ్ మూర్ఖులు ఉంటారు. నీకు ఎందుకు చూపించాడు? ఏదన్నా దేవుడే చూపించాడు అనుకో, ఏమని చూపించుంటాడు? ఒక కీడు దర్శనం చూపిస్తే ప్రార్థన చేయి, ఆ బిడ్డకి ఇలా శత్రువు కుట్ర పన్నాడు, నేను తప్పిస్తానని అంటాడు. ప్రార్థన చేస్తే తప్పిపోయింది. శత్రువు కూడా కొన్నిసార్లు అట్ట చూపిస్తాడు నీకు, కీడులు చూపిస్తాడు. చూపించి ఇక పదే ఈరోజు ఇది కనపడిందంటే ఏదో జరగబోతుందని నువ్వు పరిపూర్ణంగా విశ్వసించేటట్టు చేసి ఆ కీడు నిజంగానే నీ మీదికి తెప్పిస్తాడు వాడు. అర్థం కాలేదా? మళ్ళీ ఒకసారి చెప్పేదా? నీకు కలలో కానీ దర్శనంలో కానీ నీకు విశ్వాసం ఉందనుకో, లేకపోతే కొంతమందికి వాళ్ళ కళలు వాళ్ళ దర్శనాల మీద కాదు, ఎవరో ఒక అమ్మ ఉంటుంది, ఆ అమ్మ ఏం చేస్తే అదే నమ్మిద్దేమా. నీకు దేవుడు 2 లక్షలు ఇవ్వబోతున్నాడు, స్తోత్రం హల్లెలూయా అందనుకో, అందున లెక్క ప్రార్థన చేయండి. మీ ఇంట్లో మనిషికి ఏదో జరగబోతున్నాడు దేవుడు చూపించాడు అందను, ఇంకా కూడితేందో, ఎందుకంటే ఆ మాట నమ్మిద్ది. ఆ మనిషికి మనసు బాగుండి ఈ మనిషితో ఆ మనిషి సమాధానంగా ఉంటే అన్ని ఆశీర్వాదాలు పోస్తూ ఉంటుంది నెత్తిన. ఇద్దరికి చెడిందనుకో, డైరెక్ట్గా చెప్పదు, బయటపడదు. ఎక్కడో నువ్వు దారి తప్పుతున్నావంట, దేవుడు మాత్రం శ్రమలకు అప్పచెప్తాను అంటున్నాడు. ఒక విషయంలో తేడా కనపడుతుంది, నీ ఇష్టం. ఎట్లాంటి టైప్ వాళ్ళు కూడా ఉన్నారు, నేను చూసా. నీకు వచ్చినా ఇతరులు చెప్పినా నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, నువ్వు నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు, కీడులను మేలుగా మార్చువాడు. అఫ్కోర్స్ బయట వ్యక్తి ద్వారా తెలియని నీకే దర్శనం రాని వస్తే దాన్ని ఎందుకు నమ్మాలి? ఒక శోధన వచ్చింది, ఒక కీడు కనపడింది, అదే జరిగింది, ఎందుకు ఎదురు చూస్తావు? ప్రార్థన చేస్తాను, దేవుడు దాన్ని తీసేస్తాడని మోకాళ్ళు ఉనాలి. చెవికి వినబడ్డా, దర్శనం కనపడ్డా, స్వప్నం కనపడ్డా మోకాళ్ళు ఉనాలి, ప్రార్థన చేయాలి. అన్నింటినీ నీకు అనుకూలపరిచే దేవుడి చేతికి అప్పచెప్పాలి. ఇక దాన్ని తలంపుల్లో కూడా తెచ్చుకోకూడదు. కొంతమంది విశ్వాసంలోకి వచ్చినా శకునాలు పిచ్చిపోదు. పనికి బయలుదేరారనుకో, వెళ్తా ఉన్నప్పుడు పక్కన ఎవడన్నా జలుబు చేసినప్పుడు హచ్ అన్నాడు అనుకో, స్తోత్రం నాయన, హల్లెలూయా అది మామూలుగా నిలకపోతుంది. అడిపోయి కొంతమంది క్రైస్తవులు చేస్తారా నీళ్ళు అల్లుకోవటం?
ఏమో మరి నాకు తెలియదు. ఒక అడుగైతే వెనక్కి పోయి కాసేపు కూర్చొని మళ్ళీ వెళ్తారు. ఒకవేళ నాకు వినపడ్డది అనుకో, అట్లాంటిది వినపడగానే ముందు నేను ఇంకొకటి నా నోట్లో నుంచి రిలీజ్ చేస్తా. ఏంటో తెలుసా? శకునము చూచువాడు శాపగ్రస్తుడు అని. ఆడు తుమ్మాడు అనుకో, ఆడి జలుబు చేసింది ఊపిరాటల్లా, ఏదో వాడు తిప్పలవాడు పడుతున్నాడు, హత్య అన్నాడు. నాకెందుకు వాడు హత్య అంటే నాకెందుకు, అంటే నాకెందుకు, తగ్గితే నాకెందుకు, తుమ్మితే నాకెందుకు. నేను వెళుతున్న కార్యం ప్రార్థన చేసుకొని వెళుతున్నా, ఆయన సఫలపరుస్తాడు. అలాంటిది ఏదన్నా అభ్యంతరకరంగా అనిపిస్తే లోకస్తులు నమ్మేది ఒక్కటే మాట అనుకుంటా, ఈ శకునాన్ని నేను పాటిస్తే శాపగ్రస్తుడిని, నాకు వచ్చే బ్లెస్సింగ్ పోతుంది, శకునము చూచువాడు శాపగ్రస్తుడు అనుకొని ముందుకెళ్ళిపోతా, ఏం పట్టించుకోను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, వాడు మన విశ్వాసాన్ని నెగిటివ్గా తీసుకెళ్ళి సైతానుగాడు కీడు ఫలితాలు, ఓటమి ఫలితాలు వచ్చేటట్టు కుట్రా. ఇప్పుడు ఏబున్నాడు, ఏది వచ్చునని నేను బహుగా భయపడితేనో అదే నా మీదికి వచ్చింది అన్నాడు ఏబు గ్రంథము 3:25. నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చింది, ఏది వచ్చునని నేను బహుగా భయపడితేనో అది నాకు సంభవించుచున్నదే అన్నాడా లేదా? దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే, ఏబుకు వచ్చిన శ్రమలన్నీ కొత్తవి కాదు, ముందే ఏబు విశ్వసించినవి అని చెప్పొచ్చు కూడా. ఎందుకంటే నాకేం తెలుసు సార్, చెప్పాడు కాడ, ఏది వచ్చునని నేను బహుగా, పిల్లలు ఎఫెక్ట్ అవుతారు అన్నది ముందే భయపడ్డాడు, ఆస్తులు పోతాయి ముందే భయపడ్డాడు, పనోళ్ళు తిరుగుబాటు చేస్తారు ముందే భయపడ్డాడు, ఎంతో విధేయులైన భార్య సావరాదు అంటదేమో ముందే భయపడ్డాడు. ఏదైతే అనుకున్నాడో, ఏదైతే ఎదురు చూశాడో, ఏదైతే నమ్మాడో వచ్చి నెత్తిన పడ్డది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆ వచనానికి అర్థమైందో మీరు చెప్పండి. ఆయన అన్నాడు చూడు, ఏబు గ్రంథం 3:25 ఏమన్నాడు చూడు, ఒకసారి నోరు తెరిచి చదువు తల్లి. ఏది వచ్చునని నేను బహుగా భయపడితును అది నాకు సంభవించుచున్నది. అందుకే సలోమి నువ్వు భయపడద్దని చెబుతున్నాను నేను. నువ్వు ఎలా ఇద్దా అలా ఇద్దా అనుకోవద్దు సలోమి, ఏం కాదని చెప్పేది. అందుకే ఏది వచ్చునని బహుగా భయపడితినో అది నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. శత్రువు ఏబు మీద అటాక్ చేయడానికి ముందు ఏబులో ఇవన్నీ ఈ నెగిటివ్ ఫోర్స్ అంతా పంపించాడు, ఈ నెగిటివ్ సిగ్నల్స్ అన్నీ ఏబులోకి పంపించాడు. వాడు అక్కడ వర్కౌట్ చేసి అప్పుడు పోయాడు దేవుని దగ్గరికి. ఆ తర్వాత వచ్చి ఏబు మీద అటాక్ చేశాడు. ఇక్కడ ఒక పాఠం అర్థమవుతుంది, అందరు గుర్తుపెట్టుకోండి. శుభకరమైన ఆలోచనలు కాకుండా కీడుకరమైన ఆలోచనలు, నెగిటివ్ థాట్స్, అపజయం, ఆత్మీయ క్షీణత, దిగజారుడు స్థితి, కుటుంబంలో వ్యతిరేకత, తిరుగుబాటు, అల్లరి, గందరగోళం, న్యూసెన్స్, ఇదంతా అవుతుందేమో, ఇట్లా అవుతుందేమో, ఇలా జరిగిద్దేమో, అలా అయిద్దేమో, జబ్బులను గురించిన ఆలోచన, ఒక బలహీనత కనపడిందంటే అమ్మో ఇది ఎలా మారిద్దాం, ఇది ఎలా మారిద్దాం, ఇది ఎలా ఇద్దాం, ఇది అలా ఇద్దామో, అప్పులను గూర్చిన భయం, కేసులను గూర్చిన భయం, జబ్బులను గూర్చిన భయం. షుగరు అని రిపోర్ట్ రాగా నీకు లెక్క వేసుకుంటాడు, కిడ్నీలు పోతాయి, కళ్ళు పోతాయి, గాయం పడితే తగ్గదు, హార్ట్ అటాక్ వచ్చింది, రక్తం చెక్కబడిద్ది, ఇదంతా మామూలుగా వేరే వాళ్ళకి వచ్చినప్పుడు ఇన్ని ఉంటారు కదా. ఇప్పుడు ఈ షుగర్ వచ్చి ఎవరికన్నా ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది అనుకో, మరంట ఆయనకి షుగర్ అంట, షుగర్ వస్తే రక్తం చెక్కబడి గుండెకి అసలు చాలా కష్టమైద్దంట, అందుకని హార్ట్ అటాక్ ఖచ్చితంగా వచ్చిందండి. అంటే అమ్మా అట్లా నాకు షుగర్ రాకుండా బాగుండు కర్మగాలి షుగర్ నీకు కూడా ఉందని రిపోర్ట్ వచ్చింది అనుకో, ఇంకేమి ఇక ముందటనే రిపోర్ట్ ఉండే కదా ఇంత పెద్ద లిస్టు. ఏమేం పోతాయి? గుండె పోయిద్ది, కిడ్నీలు పోతాయి, కళ్ళు పోతాయి, కాళ్ళు తీసేస్తారు, ఏళ్ళు తీసేస్తారు, చర్మం మీద ఏమైనా పడినా తగ్గదు. ఏవేవైతే మొత్తం లిస్ట్ ఉందో ఆ లిస్ట్ అంతా తలకాయలో పెట్టుకొని కూర్చుంటారు. ఇక ఏమి నమ్మినా నమ్ముతారు,
ఇక ఆకలి ఎక్కువ అవుతూ ఉంటుంది, ఎంత తిన్నా నీరసం వస్తుంటుంది, కళ్ళు తిరుగుతుంటాయి, తల తిరుగుతుంటుంది, చెమటలు పోతుంటాయి, లో బీపీ, హై బీపీ, ఆ బీపీ. ఇక ఈ లక్షణాలన్నీ ముందే లిస్ట్ అవుట్ చేసుకొని ఉంటారు కదా. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు నీకు కూడా ఉంది అనగానే ఇక ఆ లక్షణాలు మొత్తం తన బాడీ మీద చూసుకుంటుంటాడు. ఇది వచ్చిద్దిగా, అది వచ్చిద్దిగా, ఇంక రాలేదేంది, రావాలే, ఏంది అట్టున్నా, నాకు షుగర్లే, అదే నేను చూస్తాను మన వాళ్ళని. నువ్వు ఆ పేరు ఎత్తావంటే మర్యాద ఉండదు. ఆ పేరు ఎత్తవాకు. షుగర్ అందరికీ ఉంటుంది, కాకపోతే నీకు కొంచెం పర్సెంట్ పెరిగింది అంతే. అసలు షుగర్ లేనివాడు అసలు మొత్తానికి ఉండడం. ప్రతి ఒక్కడికి ఉంటుంది, లెవెల్స్ ఉంటాయి. సాతాను వ్యతిరేకమైన వాటిని తీసుకొచ్చి అవి నమ్మునట్లు వాటి విషయంలో నీకు విశ్వాసాన్ని నూరిపోస్తుంటాడు. వ్యతిరేక ఫలాల విషయంలో నువ్వు దేవుని బట్టి అనుకూలమైన జవాబు కొరకు నమ్మాలి, విశ్వసించాలి. అలసిన నీ ఆశ ప్రభు తీర్చగా, చెదరిన నీ మది సరిచేయగా, లోకము శోకము నీలో తీసి నూతన క్రియలను జరిగించునుగా, నూతన క్రియలను జరిగించునుగా. ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడి చేయగా, ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడి చేయగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా. నీ దుఃఖ దినములు నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి. శుభం, ఆశీర్వాదం, దేవుని సమాధానం, ఆయన సన్నిధి, ఆయన నుండి జయం. నెగిటివ్గా ఎందుకు ఆలోచించాలి? కీడెందుకు ఎదురు చూడాలి? అందరికి వచ్చిన బలహీనత నీకు వచ్చింది, అందరికి వచ్చే లక్షణాలు నీకు వస్తాయని ఎందుకు నమ్మాలి? వ్యతిరేకంగా నమ్ము. దేవుడు ఏం చెబుతున్నాడు? నిన్ను స్వస్థపరుస్తానని ఆయన మాట్లాడుతున్నప్పుడు నీకేంది భయం? ఇప్పుడు ఉందని వచ్చింది, దేవుని అందు విశ్వాసం ఉంచు, పరిపూర్ణంగా నమ్ము. ఈరోజు ఉందని వచ్చింది, మరి కొద్ది రోజుల తర్వాత లేదని వచ్చిద్దని నమ్ము. నీవు విశ్వసించిన దాని ప్రకారం నీకు అవునుగాక, ఇక వెళ్ళు అన్నాడు ప్రభు. నా సొంత మాటలు ఏమని చెప్పానా? దేవుని వాక్యంలో ఉన్న మాటలు చెప్పానా? శతాధిపతి నమ్మిన దాన్ని జరిగించాడా లేదా? శతాధిపతి దాసుడు బాగుపడ్డాడా లేదా? అంతే. నీవు నమ్మిన దాని ప్రకారమే నీకు అవుతుంది, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవుతుంది. నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితుల విషయంలో నెగిటివ్ థాట్స్ నువ్వు పెట్టుకొని ఉంటే తప్పకుండా నెగిటివ్సే వస్తాయి. అంతే. నేనేం చేసేసాలోమే, నీ తలంపులన్నీ అలా ఉన్నప్పుడు అయ్యే ఫలితాలు వస్తాయి, ఎప్పుడు రానికూడదాయి. దేవుని కూర్చున్న ఆశీర్వాదకరమైన తలంపులతో తలని నింపుకోవాలి, హృదయాన్ని నింపుకోవాలి. సలోమి ఒక్కతే కాదు, ఇక్కడున్న బిడ్డలు అందరికీ చెప్తున్నా, వెనక కూర్చున్న సేవకులకి అందరికీ చెప్తున్నా, శత్రువు నీ తలంపులను ప్రభావితం చేస్తాడు, జాగ్రత్త. వాడు నెగిటివ్ విషయాలని నువ్వు నమ్మేటట్టు, విశ్వసించేటట్టు చెప్తున్నా. వ్యతిరేక ఫలాలు నెరవేరాలన్నా, అనుకూల ఫలాలు నెరవేరాలన్నా విశ్వాసమే ఆధారం, విశ్వాసమే ఆధారం. నువ్వు నమ్మిన దాన్ని బట్టే అనుకూలత, నువ్వు నమ్మిన దాన్ని బట్టే అది. ఏబు రెండు నమ్మాడు. అదే ఇప్పుడు విచిత్రం. ఫస్ట్ ఏమో ఇవన్నీ ఇట్లా అయిపోతాయేమో, భార్య ఇట్లా అయిద్దేమో, పిల్లలు ఇట్లా అవుతారేమో, దాసులు ఇట్లా అవుతారేమో, ఆస్తులు ఇట్లా అవుతాయేమో, నా హెల్త్ సూపర్గా ఉంది, ఇదంతా ఎఫెక్ట్ అయిద్దేమో, ఇవన్నీ అనుకున్నాడు. అయ్యే వచ్చినాయి. అవన్నీ వచ్చి అనుభవించినప్పుడు ఇంకొకటి అనుకున్నాడు, అది ఏబు గొప్పతనం.
ఇదిగో ఇప్పుడు నేను ఇలాగున్నాను, మరి కొంతకాలం తర్వాత ఆయన నా స్థితిని మారుస్తాడు. ఇదిగో ఇప్పుడు నేను శ్రమలో ఉన్నాను, శోధింపబడిన మీదట నేను శుద్ధ సువర్ణమై ఆయన ఎదుట నిలుతును. అక్కడే ఏబులోనే ఉంది ఆ మాట. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఎంతమందికి అర్థమైంది? దెబ్బ తగలక ముందేమో తగిలిద్దేమో అని నమ్మాడు, దెబ్బ తగిలి అనుభవించిన తర్వాత ఇంకొకటి నమ్మాడు. దెబ్బలో, ఆ గాయములో, ఆ బాధలో ఉండే ఇందులోనే నేను స్థిరంగా ఉండను, నా దేవుడు జోక్యం చేసుకుంటాడు, ఇవన్నీ మారిపోతాయి, నా పరిస్థితి మళ్ళా నార్మల్కి వచ్చేస్తుంది అని నమ్మాడు. నమ్మాడని రుజువైందంటారా? చివరికి రెండంతల దీవెన ఏబుకొచ్చిందే సాక్ష్యం. ఇప్పుడు మీరేం నమ్ముతున్నారు? ఏం నమ్ముతారో మీ ఇష్టం, మీరే నమ్ముకోండి. నమ్మిన దాని ప్రకారం దేవుడు చేస్తాడు. ఇంకొకటి, నీవు నమ్మిన దానికి తక్కువ చేయడు. నీవు ఎంత నమ్మావో, ఏ పరిమాణం ఉందో, ఏ సైజులో ఉందో ఆ ప్రకారమే సమాధానం వస్తుంది. ట్యాంకర్ తెచ్చిపెట్టా, నువ్వు కప్పు తెచ్చుకుంటే కప్పే, లీటర్ తెచ్చుకుంటే లీటరే, క్యాన్ తెచ్చుకుంటే క్యానే. నువ్వు కూడా చిన్న సైజ్ ట్యాంకర్ తెచ్చుకున్నావు అనుకో, ట్యాంకర్ నేను. దేవుని విషయంలో, ఆయన శక్తి విషయంలో నీకెంత పెద్ద విశ్వాసం ఉందో అంత పెద్ద ఫలాలను భవిష్యత్తు చూడబోతున్నావు, అనుభవించబోతున్నావు, పొందబోతున్నావు, ఆనందించబోతున్నావు, బాగుపడబోతున్నావు, నెమ్మది పొందబోతున్నావు, విడుదల పొందబోతున్నావు, విజయం పొందబోతున్నావు. నీ ఆత్మీయ జీవిత విషయానికి కూడా వర్తిస్తుంది ఇది. ఇప్పుడు పడతా లెగుస్తా నిలకడలేని స్థితిలో ఉన్నావు కదా, ఇక ఇంతేనేమో, ఇదే స్థిరమేమో అని నమ్మొద్దు. దేవుడు నిన్ను నిలబెట్టడం ఖాయం. ఈ రోజు నువ్వు ఎక్కడెక్కడ వీక్ అవుతున్నావు, బలహీనపడుతున్నావు, వాటన్నిటిని అధిగమించి, జయించి, నిలిచి దేవుని కొరకు ఒక వెలుగు వెలగటం ఖాయం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చావులు బతుకులు వెతుక్కుంటుంటారు కొంతమంది. వాళ్ళే చెబుతుంటారు, నేనే ఏం కాదు మారిద్దులంటే మారదానే అంటుంటారు. లాగా ఒకటి వేకాలనిపించింది నాకు. నేను అంతసేపు నచ్చ చెప్పి మారిద్దులే, దేవుడు మార్చేస్తాడులే పరిస్థితి అంటే మారదన్నా, మారదు. కొత్తోళ్ళు అయితే ఏమనలేను, పాతోళ్ళు అనుకో సరే సావు అని పోతారు. అన్నా మరి ఎందుకు వచ్చా నా దగ్గరికి, ఎందుకు వచ్చా? దెయ్యం ముఖం వేసుకొని మారదని నాకు చెబుతావు నువ్వు, సైతాన్ మాట. దేవుడు చెప్పాడు నీకు మారదని. నేనేం చెబుతున్నా, నువ్వేం చెబుతున్నా? నేను మారిద్ది అన్నాను అనుకో, ఆమెనన్నయ్య మారిద్ది అనాలా? మారదన్నయ్య, మారదు. మరి ఎందుకు వచ్చా? కాదన్నయ్య, బాధలు అట్టుంటే వాటికి పరిష్కారం నేను చెబుతుంది. అంతేనంట కాదు, అంతే. చచ్చిపోవాలి, ఈ మారేటట్లేదు, నా బతుకింతే, ఇక సావే కరెక్టు, సావటానికి పుట్టించాడు, ఇక అన్నీ నీ వల్ల కాదులే కానీ ఇక సావు అని దేవుడే ప్రేరేపిస్తున్నాడు. చావు అని నిన్ను ప్రేరేపించేది, నీ ప్రాణం నువ్వే తీసుకున్నట్టు నిన్ను రేపేది ఏది? దురాత్మ. పరిశుద్ధాత్మ రేపుతాడు నిన్ను సావుకి. నీకు అర్థమై సావట్లేదా? ఎవరు నిన్ను ప్రేరేపిస్తున్నారో? చావుకు నిన్ను రేపుతుంది దయ్యం. నీ ఆత్మను నువ్వే నాశనం చేసుకునేటట్టు నిన్ను పురికొల్పుతుంది దురాత్మ. అసలు దాని స్వరం ఎందుకు వింటున్నావు? ఆ మాటకి ఎందుకు చెవొగ్గుతున్నావు? అసలు ఆ తలంపుకి ఎందుకు ఎడమిస్తున్నావు? నీ నోట ఆ మాట ఎందుకు పలుకుతున్నావు? నువ్వు చావకూడదు. నిన్ను చావుకు నడిపించే ఆ దురాత్మల్ని, ఆ సమస్యల్ని, ఆ ప్రతికూలతల్ని
దేవుని యందు విశ్వాసమును బట్టి నువ్వు చంపాలి వాటిని, తొక్కాలి వాటిని, అణిచివేయాలి. నువ్వు గెలవాలి, నువ్వు జయించాలి, జయిస్తావు. నీ శక్తిని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి చెప్పట్లా. నువ్వు నమ్మావు చూడు ఒకడిని, ఆ జీవం గల దేవుని బట్టి చెప్తున్నా, ఆ నజరేయుడు యేసుని బట్టి చెప్తున్నా, ఆయన సామర్థ్యం ఎరిగిన వాడినై చెప్తున్నా.